Good evening, everybody. And ee roju Road to IITs, IIMS webinar ki meekanta swagatam. Parents, students register melliga login avutunnaru. Adivaram roju on a Sunday at this hour meeranta ivala ee webinar ki login avadam annadi I really appreciate, because it shows your commitment to the career of your children. Sunday not normally ఈ టైంలో చాలా యాక్టివిటీస్ ఉంటాయి, సోషల్ యాక్టివిటీస్ ఉంటాయి. కానీ మీరందరూ ఈరోజు ఈ వెబినార్లో పార్టిసిపేట్ చేయడం, ఇట్ షోస్ యువర్ కమిట్మెంట్. సాయి కుమార్ ఫ్రమ్ నిజామాబాద్, గుడ్ ఈవినింగ్ సాయి కుమార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈజ్ మై వాయిస్ ఆడిబుల్ టు ఆల్ ఆఫ్ యూ? మీకు ఆడియో వినిపిస్తే ఎస్ అని చాట్లో పెట్టండి, ఎస్ అని పెట్టండి ఆడియో. ఎస్. విష్ణు రెడ్డి ఎస్. శ్యామ్, లిఖిత్, నందిని, నిహాల్, శ్రీనివాస్, సదాశివ, లహరి, సాయి తేజ, నితిన్ కుమార్, ఎం నితిన్. ఓకే, వెరీ నైస్ everybody. Good. All right. So for most middle class parents, మన పిల్లలకి ఇచ్చే the biggest gift that we can give our children is the gift of education. సో అందుకోసం ఈ 10th క్లాస్ అయిన తర్వాత వాళ్ళ చేత ఏం చేయించాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎటువైపు వాళ్ళని గైడ్ చేయాలి, తర్వాత ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఎటువంటి కాలేజ్లో వాళ్ళని చదివించాలి, ఇవన్నీ చాలా కీలకమైన ప్రశ్నలు. వీటికి పేరెంట్ తప్పకుండా బాధ్యత తీసుకొని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఒక వైజ్ డెసిషన్ తీసుకోవాలి. ఈ వెబినార్ ఈ కీలకమైన ప్రశ్నలకి జవాబు చెప్పడానికి ఒక రకంగా ఉపయోగపడుతుంది. మేము ప్రతి సంవత్సరం తెలంగాణలో మేజర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇది ఒక సెమినార్ కండక్ట్ చేస్తాం. సంక్రాంతి ముందర కరీంనగర్లో పెట్టాం, మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఈరోజు నిజామాబాద్లో మేము సెమినార్ పెట్టవలసింది, కాకపోతే ఈ కరోనా కారణంగా పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎంకరేజ్ చేయకూడదని మేము డిసైడ్ చేసి టెక్నాలజీని వాడుకొని మేము ముందుకు వస్తున్నాం. అదర్వైజ్ మాకు నిజామాబాద్ తర్వాత నల్గొండ, వరంగల్, ఖమ్మం, కర్నూల్, మహబూబ్ నగర్, సూర్యాపేట ఇటువంటి సెంటర్స్లో ప్రతి సంవత్సరం మేము ఈ సెమినార్స్ పెడతాం. పేరెంట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాం. పేరెంట్స్కి కూడా ఈ వెబినార్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వారు ప్రశ్నలు అడుగుతారు, వారికి సమాధానం చెప్తాం. స్టూడెంట్స్కి కూడా ఒక విధమైన గైడెన్స్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ 2 years జర్నీ అన్నది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కెరియర్లో చాలా చాలా కీలకమైనది. ఈ 2 సంవత్సరాలు వాళ్ళు ఏ రకంగా అడుగులేస్తారో దాని బేసిస్ మీద, అంటే వాట్ యు డూ అండ్ వాట్ యు డోంట్ డూ ఇన్ దిస్ 2 years విల్ డిసైడ్ యువర్ కెరియర్ ఫర్ ద నెక్స్ట్ 35 years ఆఫ్ యువర్ లైఫ్. సో అందుకోసం ఈ 2 ఏళ్ళు దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ కెరియర్. సో ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ఈరోజు మన వెబినార్లో మనం డిస్కస్ చేస్తాం. అంతకన్నా ముందర ఇంజనీరింగ్లో టాప్ కాలేజెస్ ఏంటి, వాటి ఎంట్రన్స్ టెస్ట్ విధి విధానాలు ఏ రకంగా ఉంటాయి, అదేవిధంగా మెడికల్ కాలేజెస్లో టాప్ మెడికల్ కాలేజెస్ ఏంటి, ఎంట్రన్స్ ఏ రకంగా ఉంటుంది, వీటిలో సక్సెస్ దిశగా వెళ్ళాలి అంటే
స్టూడెంట్ ఏం చేయాలి, స్టూడెంట్ రోల్ ఏంటి, పేరెంట్ రోల్ ఏంటి, మాలాంటి ఇన్స్టిట్యూషన్స్ రోల్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తాను. ఐ విల్ టేక్ అబౌట్ 40 minutes. అండ్ ఆ తర్వాత ఈ 40 నిమిషాలు అయిన తర్వాత మీరు అడిగే ఎటువంటి ప్రశ్నలైనా మీరు చాట్ రూపంలో అడగచ్చు. ఇటువైపు నాకు ఒక డిస్ప్లే ప్యానల్ ఉంది. ఆ డిస్ప్లే ప్యానల్లో మీ చాట్ వస్తుంది నాకు, అండ్ ఐ విల్ ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్. నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ నానో. ఐఎమ్ అ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఆ తర్వాత ఐ డిడ్ మై MBA ఫ్రమ్ IIM అహ్మదాబాద్. 25 ఏళ్ళు నేను ఐటీ ఇండస్ట్రీలో పనిచేసిన తర్వాత ఎడ్యుకేషన్ దిశగా వచ్చి గత 12 ఏళ్ల నుంచి ఎడ్యుకేషన్లో ఉన్నాను. ప్రైమరీలీ త్రూ మై ఇంటరాక్షన్ విత్ త్రూ మై ఇన్వాల్వ్మెంట్ ఇన్ నానో. సో దట్ ఈస్ అబౌట్ మై బ్యాక్గ్రౌండ్. సో without wasting further time, voice is very low. Ranjita, anybody else also has this problem? Rishwant, voice clear ga unda? Narayana, is it clear? Nihal? Okay, thank you. Rajita, you have to perhaps work on your audio. Yeah, okay. So let's start off with first engineering education. Manam engineering vidya anagane టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ మనకు తెలిసినవి ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ అన్నవి ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ద కంట్రీ ఒక 23 IITs ఉన్నాయి. ఈ 23 IITsలో ప్రధానంగా మొదటగా స్థాపించబడినవి 5 IITs. అవి ఎక్కడున్నాయంటే కాన్పూర్, ఖరగ్పూర్, ముంబై, చెన్నై అండ్ ఢిల్లీ. ఈ 5 IITs 1951 to 1961 ఈ మధ్యకాలంలో స్థాపించబడ్డాయి. ఆ తర్వాత IIT గువాహటి ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ 1994లో ఇట్ స్టార్టెడ్. తర్వాత IIT రూర్కీ ఇన్ 2001. సో ఇవన్నీ ఈ 7 IITs ఓ రకంగా ది ఓల్డర్ IITs అని ఆర్ ఫస్ట్ జనరేషన్ IITs అని అనొచ్చు. నెక్స్ట్ 2008 నుంచి వరుసగా మనకి చాలా IITs తెరపైకి వచ్చాయి. ఇటువైపు చూస్తే ఈ కాలంలో చూస్తే ఇవన్నీ 2008, 2009 ఈ టైం పీరియడ్ లో స్టార్ట్ అయినవి. భువనేశ్వర్, గాంధీనగర్, ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఆల్సో సెకండ్ జనరేషన్ IITs లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ IITs హైదరాబాద్. ఇన్ ఫ్యాక్ట్ హైదరాబాద్ నౌ హ్యాస్ ద రెప్యుటేషన్ ఆఫ్ కంపీటింగ్ విత్ ది ఓల్డర్ IITs. సో IIT హైదరాబాద్ మంచి రెప్యుటేషన్ ఉంది ఈ సెకండ్ జనరేషన్ IITs లో. ఇందోర్, రోపార్, పట్నా, మండి, జోధ్పూర్ ఎక్సెట్రా. సో ఇవన్నీ 2008 నుంచి స్టార్ట్ అయినాయి. 2014 నుంచి ఈ IIT స్టార్ట్ అయ్యాయి. పాలక్కాడ్, తిరుపతి, భిలాయ్, గోవా, జమ్మూ, ధార్వాడ్. ఈ టైంలో ITBHU వారణాసిని IITగా కన్వర్ట్ చేశారు. అదేవిధంగా ISM ధన్బాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్ని కూడా IIT ధన్బాద్ అని నామకరణం చేశారు. నామకరణం చేశారు. దే కన్వర్టెడ్ ఇంటూ అన్ IIT. సో మొత్తం మనకి ఇక్కడ 23 IITs ఉన్నాయి. ఈ 23 IITsలో దాదాపుగా ఒక 16,000 సీట్లు ఉన్నాయి. 16,000 సీట్స్. అండ్ నార్మల్ కోటా మీకు తెలిసిందే. ఇందులో SC, ST, OBC కలుపుకొని దాదాపుగా ఒక 50% కోటా ఉంటుంది. అదేవిధంగా 10% కోటా EWSకి ఉంది. ఒకటి గర్ల్స్, ఐ సీ అ లాట్ ఆఫ్ గర్ల్స్ హియర్. ఈ గర్ల్స్కి ఒక ప్రత్యేకమైన కోటా అంటే ఒక 20% కోటా అక్రాస్ రిజర్వేషన్స్. అంటే ఇది హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు. అక్రాస్ రిజర్వేషన్ 20% కోటా ఈస్ దేర్ ఫర్ గర్ల్స్. సో ఒకవేళ సీట్లు సరిపోకపోతే సూపర్ న్యూమరీ సీట్స్ క్రియేట్ చేసి 20% వరకు గర్ల్స్ని తీసుకోవాలనే ఆలోచనతో 4 years బ్యాక్ ఇది స్టార్ట్ చేశారు. ఇప్పుడు 20% కోటా ఫర్ గర్ల్స్. సో గర్ల్స్కి IITsలో రావడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. IITs తర్వాత నెక్స్ట్ మనకి ది అదర్ ఇన్స్టిట్యూట్ దట్ వీ నీడ్ టు కన్సిడర్ ఈజ్ NITs, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ.
31 NITs ఉన్నాయి, మొత్తం 31 NITs ఉన్నాయి. సో మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంలో కూడా ఒక NIT ఉంది. ఎక్కడుందో చెప్పగలరా? చాట్లో చెప్పండి. Where is the NIT in Telangana? Can I see if anybody knows this answer? Yes, Arvind has answered it. Narayana has answered it. Rajita has answered it. Vishnu Reddy has answered it. I am human, whoever it is. I am human. Niriksha has answered it. Arshita has answered it. Manche, I am not able to get the name. Bhavna has answered it. Likit has answered it. Yes, మీ అందరికి తెలిసిందే Warangal NIT. It is the oldest NIT in the country, and Manchi it's among the top 3 NITs in the country. Trichy, Tarvata, Suratkal to Patu, Warangal is one of the top 3 NITs in the country. So NIT Warangal. So ఈ విధంగా 1959 to 67 15, 86 to 87 2, 2006 3, 2010 14, 11 మొత్తం అంతా 31 NITs ఉన్నాయి. The youngest NIT is at Tadepalligudem in Andhra Pradesh. Okay. తర్వాత ఇవి కాకుండా ట్రిపుల్ ఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, ఇవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత స్థాపించబడ్డాయి. We should not confuse this with the triple ITs run by the state government. State government కూడా ట్రిపుల్ ఐటీస్ నడిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాసరలో ఒక ట్రిపుల్ ఐటీ ఉంది, బట్ దాట్ ఈస్ ఆఫ్టర్ 10th క్లాస్. ఇది స్టేట్ గవర్నమెంట్ నడిపించే ట్రిపుల్ ఐటీ. నేను మాట్లాడేది సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ గవర్నమెంట్ నడిపించేవి ఈ ఐదు ట్రిపుల్ ఐటీస్. ఈ అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కంచీపురం, కర్నూలు ఇవన్నీ రన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇవి కాకుండా there are about 19 triple ITs run by public-private partnership mode. So, for example, triple IT Baroda, Nagpur, Trichy, Sri City in Chittor, ivanni public-private partnership తో నడుస్తున్నవి. అవి కాకుండా ప్యూర్లీ ప్రైవేట్ ట్రిపుల్ ఐటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు we should talk about private triple ITs, purely private triple ITs. హైదరాబాద్, బెంగళూరు అండ్ ఢిల్లీ. ఇందులో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు హైదరాబాద్ది. ఇట్స్ అ వెరీ ఫేమస్ ట్రిపుల్ ఐటీ. ఇట్ ఈస్ అట్ పార్ విత్ ది ఓల్డర్ ఐఐటీస్. ఈ పాత 5 ఐఐటీస్లో కంప్యూటర్ సైన్స్ రాకపోతే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఎంపిక చేసుకుంటారు. అంటే ఇట్ ఈస్ అట్ పార్ విత్ ది 5 ఓల్డర్ ఐఐటీస్. మంచి ప్లేస్మెంట్స్, మంచి రీసెర్చ్, మంచి ఫ్యాకల్టీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఉంది. సో ఇప్పుడు చూస్తే మనం యాక్చువల్లీ హైదరాబాద్లో ఐఐటి హైదరాబాద్ ఉంది, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది, తర్వాత వెరీ క్లోజ్ టు హైదరాబాద్ వరంగల్లో NIT వరంగల్ ఉంది. సో వీఆర్ వెరీ ఫార్చునేట్ ఇన్ తెలంగాణ, ఇన్ని మంచి ఇన్స్టిట్యూషన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఇవి కాకుండా there are other CFTIs, అంటే సెంట్రలీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడిపించే టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ తిరువనంతపురం, ఇది ఇస్రో వాళ్ళు నడిపిస్తారు. చాలా మంది యంగ్స్టర్స్ నన్ను అడుగుతారు, మేము నాసాలో వి వాంట్ టు గెట్ ఇంటు నాసా, వి వాంట్ టు గెట్ ఇంటు ఇస్రో. వీరందరికీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే ప్రప్రథమంగా మాట్లాడవలసింది మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అట్ తిరువనంతపురం. ఇది ఇస్రో వాళ్ళే నడిపిస్తారు ఇది. ఓకే, సో దాట్ ఈస్ వన్ ఫేమస్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ మేనేజ్మెంట్, IIEST షిప్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ సెక్టర్కి వచ్చినప్పుడు ప్రైవేట్లో టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే బిట్స్ పిలానీ. బిట్స్ పిలానీకి 3 క్యాంపస్లు ఉన్నాయి, పిలానీ, గోవా, హైదరాబాద్. ఇందాక చెప్పాను IIT హైదరాబాద్ ఉంది, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది, NIT వరంగల్ ఉంది, ఇప్పుడు బిట్స్ హైదరాబాద్ కూడా ఉంది. సో హైదరాబాద్లో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఈ మూడిటికి కలిపి దాదాపుగా ఒక 2,500 సీట్లు ఉంటాయి, 2,500 seats among all the 3 BITS institutions. అదేవిధంగా వెల్లూరు లో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, SRM, అమృత, ధీరుభాయ్ అంబానీ,
మహీంద్రా ఈకో MEC అంటే మహీంద్రా ఈకోల్ సెంట్రల్ హైదరాబాద్లో ఉంది. అది మహీంద్రాస్ వాళ్ళు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ పెట్టారు. NIT యూనివర్సిటీ, బెనెట్ యూనివర్సిటీ, మంజాల యూనివర్సిటీ, ఇలాంటివి చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో నేను ఇంకా స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడటలేదు. MSET ద్వారా స్టేట్లో ఉస్మానియా యూనివర్సిటీ, JNTU, చైతన్య భారతి, వాటి గురించి ఇంకా మాట్లాడటలేదు. సో నేషనల్ లెవెల్ టాప్ క్వాలిటీ సీట్స్లో IITs, NITsలో దాదాపుగా 22,000 సీట్లు ఉంటాయి. ఇవన్నీ IIITs ఇవన్నీ కలుపుకుంటే మనకి ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్లో దాదాపుగా ఒక 60 నుంచి 70,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ టేకింగ్ ఎంపీసీతో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి IITs రాకపోతే NITs రాకపోతే బిట్స్, ఈ విధంగా IITs చాలా మనకి చాయిసెస్ ఉన్నాయి. ఇవేం రాకపోతే మనకి స్టేట్ లెవెల్ MSET ద్వారా ఇవి కూడా మంచి కాలేజెస్, ఇక్కడ కూడా మంచి ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. టాప్ 10 స్టేట్ లెవెల్ కాలేజెస్లో కూడా మంచి ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. సో ఎంపీసీ తీసుకోవడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా చాయిసెస్ ఉన్నాయి మనకి. ఓకే, తర్వాత ఇప్పుడు ఎలా ఉంది కాంపిటీషన్, ఏ విధంగా ఉంటుంది? ఓకే, IITsలో 16,000 సీట్లు ఉన్నాయి, ఇందాక చెప్పాను నేను. తర్వాత NITsలో 22,000 సీట్లు ఉన్నాయి. ఈ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఎస్పైర్ అంటే ఎంతమంది కంపీట్ చేస్తారు అన్నది ఈ కాలంలో ఉంది. 10 లక్షల మంది దాదాపుగా లాస్ట్ ఇయర్ 10 లక్షల మంది ఈ JEE Main అనే ఎగ్జామ్ రాశారు. ఈ JEE Main గురించి we will talk about. Sumit, we will come back to Basara IIIT. I'll answer all the questions at the end of this webinar. Okay. తర్వాత బిట్స్ పిలాని 2,500 సీట్స్ ఇందాకలే చెప్పాను. 2.5 లక్షల మంది ఈ ఎగ్జామ్ బిట్సాట్ అన్నది రాస్తారు. ఓకే, సో ఏంటి ఎంట్రన్స్ టెస్ట్? వాట్ ఆర్ ది ఎంట్రన్స్ టెస్ట్? దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ షుడ్ నో, ఆల్ ఆఫ్ యూ షుడ్ నో. ఏం ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్నాయి, ఈ ఎంట్రన్స్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి? సో ఫస్ట్ ఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ సీజన్ ఈ ఎగ్జామ్తో మొదలవుతుంది. JEE Main అన్న ఎగ్జామ్తో మొదలవుతుంది. ఇంతకుముందు దీన్ని AIIIE అనేవారు, ఇప్పుడు దాన్ని JEE Main అంటున్నారు. 2013 నుంచి JEE Main అన్నది తెరపైకి వచ్చింది. సో ఈ JEE Main అన్నది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే సంస్థ కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఇంతకుముందు CBSE వాళ్ళు కండక్ట్ చేసేవారు, ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA అని అంటారు. సో NTA కండక్ట్స్ JEE Main మల్టిపుల్ టైమ్స్, అంటే సంవత్సరంలో 2 నుంచి 4 సార్లు కండక్ట్ చేస్తారు. కిందటి సంవత్సరం 4 సార్లు కండక్ట్ చేశారు. ఈ సంవత్సరం ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఈ సంవత్సరం కూడా 4 సార్లు కండక్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సో ఈ 4గిట్లో ఎందులో ఎక్కువ వస్తుందో మార్క్స్, ఆ మార్క్స్ పరిగణలోకి తీసుకొని దాని ప్రకారం ఆల్ ఇండియా మెరిట్ లిస్టు ఒకటి తయారు చేస్తారు. సో JEE Mainలో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు 4 సార్లు ఈ పరీక్ష రాయొచ్చు. సాధారణంగా కరోనా ముందర ద ఫస్ట్ టెస్ట్ జనవరిలో ఉండేది, కానీ కిందటి సంవత్సరం ఫిబ్రవరిలో మొదలైంది. సో ఈ సంవత్సరం ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు, బట్ నార్మలీ ఇట్ ఈస్ ఇన్ జనవరి. సో జనవరిలో ఉంటుంది. తర్వాత నంబర్ ఆఫ్ మల్టిపుల్ అటెంప్ట్స్ ఉంటాయి. సో JEE Main ద్వారా మనకి NITs అండ్ IIITsలో సీట్లు వస్తాయి. సో దట్ ఈస్ ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ రైటింగ్ ఆఫ్ JEE Main. NITs కానీ IIITs కానీ మెరిట్ లిస్టు JEE Main ఆధారంగా ఉంటుంది. తర్వాత JEE Main ఆల్సో సర్వ్స్ అనదర్ పర్పస్. ఏంటంటే JEE Main IITsకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో IITలో సీట్ సంపాదించాలంటే ఫస్ట్ స్టూడెంట్స్ JEE Main రాయాలి. JEE Main రాసిన తర్వాత ద టాప్ 2.5 lakhs 2.5 లక్షల మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ 2.5 లక్షల మందికి JEE Advanced రాసే అవకాశం దొరుకుతుంది. ఈ 2.5 లక్షల్లో మళ్ళీ యాజ్ యూజువల్ రిజర్వేషన్స్ అవి ఉంటాయి. సో ఓపెన్ కేటగిరీలో దాదాపుగా 50%, SC, ST, OBCలో దాదాపుగా 50%, EWS 10%. అది లాస్ట్ 2 years నుంచి నడుస్తుంది. సో JEE Mainలో క్వాలిఫై అప్పుడు JEE Advanced రాయొచ్చు. ఈ JEE Advanced కరోనా ముందర సాధారణంగా మేలో జరిగేది. గత 2 సంవత్సరాలుగా బికాస్ ఆఫ్ కరోనా కొంచెం డిలే అవుతుంది. JEE Advanced ఆన్ ద బేసిస్ ఆఫ్ JEE Advanced మనకి IITsలో
సీట్ వస్తుంది. అయితే జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ రెండు దాదాపుగా 12th క్లాస్ సిలబస్ మీద ఆధారపడి ఉన్నా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. జేఈ అడ్వాన్స్ ఇస్ అ 2 పేపర్ టెస్ట్, 2 పేపర్లు, మార్నింగ్ ఒక పేపర్ ఉంటుంది, మధ్యాహ్నం ఒక పేపర్ ఉంటుంది. సో 2 పేపర్లు రాయాలి స్టూడెంట్స్. తర్వాత జేఈ అడ్వాన్స్డ్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఎవరికి తెలియదు. ప్రతి సంవత్సరం అది మారుతూ ఉంటుంది. అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, మార్కింగ్ స్కీమ్ కానీ, తర్వాత టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, అంటే మల్టిపుల్ చాయిసే కాకుండా మల్టిపుల్ చాయిస్, మోర్ దెన్ వన్ ఆన్సర్ రైట్, మ్యాచింగ్, మ్యాట్రిక్స్ మ్యాచింగ్, కాంప్రిహెన్షన్ టైప్, న్యూమరికల్ టైప్, ఇవన్నీ మిక్స్, ఒక వేరియస్ మిక్సెస్లో అవి దొరుకుతుంటాయి. ప్రతి సంవత్సరం మారుతుంటాయి. సో దట్ యాడ్స్ టు ద కాంప్లెక్సిటీ ఆఫ్ జేఈ అడ్వాన్స్డ్. జేఈ మెయిన్ మాత్రం స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో మనకు తెలుసు, 75 క్వశ్చన్స్ ఉంటాయి, +4 అండ్ -1. సో ఇదంతా మనకి జేఈ మెయిన్ అన్నది టోటలీ ఇట్స్ అ స్ట్రక్చర్డ్ ఎగ్జామ్. చాలా ఇన్ఫర్మేషన్ మనకి జేఈ మెయిన్ మీద ఉంటుంది. జేఈ అడ్వాన్స్ ప్రతి సంవత్సరం మారుతుంది. సో ఇది కీలకమైన డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ. అదేవిధంగా బిట్సాట్కి, బిట్స్ పిలానీలో ఎంటర్ కావాలి అంటే బిట్సాట్ రాయాలి. బిట్సాట్ ఈజ్ అనదర్ ఎంట్రన్స్ టెస్ట్. ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్మోస్ట్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ అంటే విఐటి కానీ, ఎస్ఆర్ఎం కానీ, అమృత కానీ, వీటన్నిటికీ వాటి ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి. సో ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఏం మార్పులు చోటు చేసుకున్నాయి ఐఐటిలో, ఇదొకటి ఒకసారి మనం వీల్ హావ్ టు లుక్ ఎట్ దిస్. ఎందుకంటే దీని బేసిస్ మీద మనకి ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలన్నది మనకి తెలుస్తుంది. 2006 వరకు, 2006 వరకు ఐఐటి వాజ్ అ సబ్జెక్టివ్ టెస్ట్. ఇప్పుడు స్టూడెంట్స్కి అసలు సబ్జెక్టివ్ అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే ఆన్సర్స్, ప్రాబ్లమ్స్ ఇస్తారు, ఆన్సర్స్ సాల్వ్ చేసి ఆన్సర్స్ తెప్పించాలి. 2006 నుంచి 12కి అది ఆబ్జెక్టివ్లా మారింది. ఎప్పుడైతే అది సబ్జెక్టివ్ నుంచి ఆబ్జెక్టివ్ మారిందో ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మారింది. అప్పటి వరకు స్టూడెంట్ ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోయేది. 2006 నుంచి ఎప్పుడైతే ఆబ్జెక్టివ్ వచ్చిందో ప్రాక్టీస్ కూడా చాలా కీలకంగా అయింది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదు, కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే కూడా సరిపోదు, నెక్స్ట్ అది ప్రాక్టీస్ చేస్తే కానీ, వేరియస్ మోడల్స్ మీద ఆ ప్రాక్టీస్ ఉంటే కానీ స్టూడెంట్ హీ విల్ నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు appear for this to do well at this entrance test. So 2006 నుంచి 2012 ఆబ్జెక్టివ్ అయింది. ఆ తర్వాత నేను ఇప్పుడు ఏదైతే మార్పులు చెప్పాను అంటే జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్ రాయాలి, ఆ తర్వాత క్వాలిఫై అవ్వాలి, జేఈ అడ్వాన్స్ రాయాలి, ఈ మార్పులన్నీ 2013లో జరిగాయి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఐఐటీస్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. నౌ let us spend a couple of minutes in terms of understanding the medical colleges. ఫస్ట్ మనము మెడికల్ కాలేజ్, ఐఐటీస్ ఏ విధంగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి దే ఆర్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. సో యాజ్ ఫార్ యాజ్ మెడికల్ కాలేజెస్ ఆర్ కన్సర్న్, AIIMS ఆర్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. సో న్యూఢిల్లీ AIIMS 1952లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ అయిన తర్వాత 2003 నుంచి ఇన్ని AIIMS సెంటర్స్ భోపాల్, భువనేశ్వర్, జోధ్పూర్, పాట్నా, రాయ్పూర్, రిషికేశ్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత 2012లో రాయ్బరేలీలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2014 నుంచి ఇవన్నీ 2014 నుంచి వచ్చాయి. సో ఇంకా స్టార్ట్ చేయవలసినవి మదురై, దార్భంగా, కాశ్మీర్, మనైతే ఇవన్నీ రెడీగా ఉన్నాయి, ఇవి కూడా స్టార్ట్ అవుతాయి. సో టోటల్ మనకి 19 AIIMS ఉన్నాయి ఇప్పుడు. అండ్ వీటిలో 1200, దాదాపుగా 1200 సీట్లు ఉన్నాయి. ఓకే, తర్వాత ఇవి కాకుండా విచ్ ఆర్ ద టాప్ 10 మెడికల్ కాలేజెస్ అంటే ఇవి టాప్ 10 మెడికల్ కాలేజెస్. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ చండీగఢ్, సిఎంసి వెల్లూర్, నిమ్హాన్స్ బెంగళూరు, సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ లక్నో, అమృత కోయంబత్తూర్, బిహెచ్యు వారణాసి, జిప్మర్ పుదుచ్చేరి, కింగ్ జార్జెస్ లక్నో, కస్తూరా మణిపాల్, ఇవన్నీ టాప్ 10 ఇన్స్టిట్యూట్స్. తర్వాత ఆల్ ఇండియా కోటా అని ఒకటి ఉంటుంది. ప్రతి కాలేజీలోని, ప్రతి మెడికల్ కాలేజీలోని ఏవైతే ఆల్ ఇండియా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాయో 85% సీట్లు లోకల్ స్టూడెంట్స్కి, 15% సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వదిలేస్తారు. సో ఈ ఆల్ ఇండియా కోటా ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్. సో ఈ ఆల్ ఇండియా కోటా సీట్స్లు 192 కాలేజెస్ ఉన్నాయి. వాటిలో దాదాపుగా 4000
4200 సీట్స్ అప్రాక్సిమేట్లీ ఉన్నాయి. ఓకే, తర్వాత తెలంగాణ వరకు వస్తే మనకి గవర్నమెంట్లో 10, దాదాపుగా ఒక 2000 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ అండ్ మైనారిటీ 23, దాదాపుగా 3200 సీట్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఒక ట్రెండ్ మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే కొత్త కొత్త మెడికల్ కాలేజెస్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, బోత్ అట్ ద సెంట్రల్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెవెల్. ఇప్పుడు మన తెలంగాణలో ఇంకొక 6 మెడికల్ కాలేజెస్ వచ్చే సంవత్సరం నుంచి మొదలవుతాయి. ఎందుకంటే ఈ పాండమిక్ తర్వాత ఎవ్రీబడి ఈజ్ రియలైజింగ్ దట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేయాలి. సో ఎవరైతే బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక చక్కని అవకాశం. ఎందుకంటే నంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతున్నాయి. ఇన్ ద నెక్స్ట్ 2 years ఇంకొక అట్లీస్ట్ ఒక 2 నుంచి 3000 ఆల్ ఇండియా కోటా సీట్స్ పెరుగుతాయి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఇంకొక 500 నుంచి 1000 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది మెడికల్ కాలేజెస్. ఓకే, నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఎంపీసీ గురించి మాట్లాడుకున్నాం, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుకున్నాం. కీలకమైన ప్రశ్న ఏంటంటే స్టూడెంట్ ఎంపీసీ వైపు వెళ్ళాలా, బైపీసీ వైపు వెళ్ళాలా అన్నది ప్రశ్న. సో ఆబ్వియస్లీ మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా మీరు ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు. అదేవిధంగా బయాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండి యూ కెన్ గో టువర్డ్స్ మెడికల్. బట్ వన్ కామన్ మిత్ ఏంటంటే నాకు మ్యాథ్స్ అంటే భయం, అందుకోసం నేను బైపీసీ తీసుకుంటాను అన్న లాజిక్ మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు మ్యాథ్స్ అంటే భయం అంటే అసలు మీరు సైన్స్ జోలికి వెళ్ళకూడదు, మీరు ఆర్ట్స్ హ్యుమానిటీస్ తీసుకోవాలి. భయం వల్ల బైపీసీ తీసుకోవద్దు, దట్ డజంట్ మేక్ సెన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, సైన్సెస్లో ఇంట్రెస్ట్ ఉండాలి, దెన్ యూ షుడ్ గో ఫర్ బైపీసీ. తర్వాత మనం చూసాం ఇంజనీరింగ్లో ఏంటంటే మనకి దాదాపుగా ఒక 70 నుంచి 80 వేల సీట్లు, మంచి సీట్స్ ఆల్ ఇండియా బేసిస్లో ఉన్నాయి. ఐఐటీస్ కాకపోతే NITs కాకపోతే IIITs, బిట్స్, ఆ తర్వాత స్టేట్ లెవెల్ కాలేజెస్, ఆ తర్వాత ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్, చాలా సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్ మాత్రానికి నంబర్ ఆఫ్ సీట్స్ ఇస్ వెరీ లెస్. ఆ తర్వాత కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ. కిందటి సంవత్సరం నీట్ అండర్ గ్రాడ్యుయేట్ 16 లక్షల మంది రాశారు, ఆల్ ఇండియా బేసిస్లో 16 లక్షల మంది రాశారు. సో ఇట్స్ వెరీ కాంపిటేటివ్. కాకపోతే మెడిసిన్ అన్నది ఇట్స్ అ వెరీ వెరీ నోబుల్ ప్రొఫెషన్. అండ్ సొసైటీకి మనం ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల్లో చూస్తున్నాము, హెల్త్ వర్కర్స్ ఏ విధంగా మొత్తం సొసైటీని ఆదుకుంటున్నారో మనం చూస్తున్నాం. సో ఇట్స్ అ వెల్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్. సో మీకు ప్యాషన్ ఉంటే తప్పకుండా మీరు బైపీసీ తీసుకోవాలి. అంటే డాక్టర్ అవ్వాలి అన్న ఒక ప్యాషన్ ఉండాలి. తర్వాత ఇంకొక కీలకమైన డిఫరెన్స్ ఏంటంటే ఇంజనీరింగ్ అన్నది మీకు 4 ఏళ్లలో అయిపోతుంది. ఒకవేళ మీరు పీజీ చేద్దాం, అందరూ చేయరు, పీజీ చేద్దాం అనుకుంటే ఇంకో 2 years. కానీ ఎంబీబీఎస్ మాత్రం మీరు ఫస్ట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత పీజీ కంప్లీట్ చేయాలి. నంబర్ ఆఫ్ పీజీస్ సీట్స్ ఇన్ ఇండియా ఆర్ లిమిటెడ్. పర్హాప్స్ యూల్ హావ్ టు గో టు US ఆర్ అదర్ కంట్రీస్ టు డూ యువర్ పీజీ. సో మొత్తం మీరు సెటిల్ అయ్యే టైంకి ఒక 8 నుంచి 9 ఏళ్ళు పట్టేస్తుంది. సో ఈ 8-9 ఏళ్ళ హార్డ్ వర్క్ మాత్రం మీరు చేయడానికి రెడీగా ఉండాలి. ప్యాషన్తో చేస్తే మీకు ఇది హార్డ్ వర్క్ అనిపించదు, ఇష్టం లేకపోతే మాత్రం మీకు ప్రాబ్లం అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ గెటింగ్ ఇన్ టు ఎంబీబీఎస్, ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ బికమింగ్ అ డాక్టర్, దెన్ తప్పకుండా మీరు బైపీసీ తీసుకోవాలి. అంతేగాని మ్యాథ్స్ అంటే భయం, అందుకోసం నేను బైపీసీ తీసుకుంటున్నాను అన్నది లాజిక్ మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు, సో క్యాన్ మై చైల్డ్ గో ఫర్ IITs కానీ ఎయిమ్స్ కానీ, ఇటువంటి గోలు మా వాడు పెట్టుకోవచ్చా, వాడికి ఆ సత్తా ఉందా, ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి ఫర్ అ స్టూడెంట్ టు సీరియస్లీ గో ఫర్ IITs అండ్ ఎయిమ్స్? సో దానికి ఫస్ట్ సమ్ క్వాలిటీస్ ఆర్ రిక్వైర్డ్. దీస్ ఆర్ ద క్వాలిటీస్. ఏంటి? ఇంటెలిజెన్స్, ఆబ్వియస్లీ ఇంటెలిజెన్స్ ఈజ్ రిక్వైర్డ్, కానీ సూపర్ జీనియస్ ఉండే అవసరం లేదు. ఆల్ రైట్, సో అబవ్ యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉంటే
సరిపోతుంది. ఇంకా చాలా మంది అనుకుంటారు ఐఐటీస్, ఎయిమ్స్ ఇటువంటి ఇన్స్టిట్యూట్స్లో సీట్ సాధించాలంటే సూపర్ డూపర్ ఇంటెలిజెంట్ అవసరం లేదు. అబవ్ యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉండాలి. కానీ దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి రెండు, డిటర్మినేషన్ అండ్ పర్సిస్టెన్స్, పట్టుదల, తపన. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఈ పట్టుదల తపన గురించి మాట్లాడాలంటే నాది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఐ హావ్ టు షేర్ విత్ యూ. మై సన్ వాజ్ స్టడింగ్ ఇన్ ఐఐటి మద్రాస్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అండ్ ఆ టైంలో నేను చాలాసార్లు ఐఐటి మద్రాస్ వెళ్ళి వస్తుండేవాడిని మా వాడిని కలవడానికి. ఒకసారి వెళ్ళినప్పుడు వాడు ఒక హాస్టల్, మందాకిని అనే హాస్టల్ ఉండేది. ఐఐటి మద్రాస్లో రివర్ పేర్లు తో హాస్టల్స్ ఉంటాయి, గోదావరి, కృష్ణ, ఈ రకంగా మందాకిని అని. సో వెన్ ఐ వెంట్ టు దిస్ హాస్టల్, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో ఒక స్టూడెంట్ ఆఫీస్కి వస్తున్నాడు. సో వాడు చూస్తే తెలుగువాడు అనిపించింది. సో అడిగాను వాడిని, ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు నువ్వు, ఎక్కడ, ఏ ఊరు మంది అని. సో ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ వెన్ హి సెడ్, సార్ నేను రంపచోడవరం నుంచి వస్తున్నాను. రంపచోడవరం అన్నది చాలా మందికి తెలియదు. మీలో చాలా మందికి ఐ డోంట్ థింక్ యూ నో అబౌట్ రంపచోడవరం. ఇట్స్ అ స్మాల్ ప్లేస్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. చూడండి, రంపచోడవరం నుంచి ఈ అబ్బాయి హిస్ కమ్ ఆల్ ద వే టు ఐఐటి మద్రాస్. తర్వాత సో నాకు సాధారణంగా స్టూడెంట్స్ చదువుకుంటున్నారు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్ అండ్ దెన్ ఐ ఫౌండ్ అవుట్ వీడి ఫ్యామిలీలో ఇంజనీరింగ్ కాదు కదా, డిగ్రీ కాదు కదా, ఇంటర్ కాదు కదా, 10th క్లాస్ కూడా ఎవరు పాస్ కాలేదు. వాళ్ళంతా రైతులు అండ్ హీ కమ్స్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్. సో నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. అరే బాబు, నువ్వు అసలు రంపచోడవరం నుంచి నీకు ఐఐటి గురించి ఎలా తెలిసింది, అసలు ఎలా వచ్చావు, ఏంటి సంగతి అని అడిగితే వాట్ హి టోల్డ్ మీ వాజ్, సార్ నేను వెన్ ఐ వాజ్ ఇన్ మై 9th క్లాస్, నేను 9th క్లాస్లో మా స్కూల్లో ఎవరో వచ్చి ఒక లెక్చర్ ఇచ్చారు సార్. ఆ లెక్చర్లో చాలా చెప్పారు సార్, నాకు ఏమి అవి గుర్తులేవు. ఒకటి మాత్రం గుర్తుంది, ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, ఓకే, దెన్ యూ షుడ్ గో ఫర్ ఐఐటి. నాకు అదొక్కటే గుర్తుంది సార్. అంటే చాలా చెప్పాడు, చాలా ఇంప్రెసివ్గా చెప్పాడు. కానీ ఆ రోజే డిసైడ్ అయిపోయాను నేను, నాకు లైఫ్లో సక్సెస్ కావాలి. సక్సెస్ కావాలి అంటే నేను ఐఐటిలో తప్పక సీట్ సాధించాలి. తర్వాత నెక్స్ట్ 3 years నేను ఐఐటి కోసం హార్డ్ వర్క్ చేశాను సార్. ఇవాళ ఇక్కడ ఉన్నాను. ఐ వాజ్ రియలీ వెరీ సర్ప్రైజ్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. ఎందుకంటే ఆలోచించండి, ఫ్యామిలీ లోవర్ మిడిల్ క్లాస్ కన్నా తక్కువ, ఎడ్యుకేటెడ్ కాదు, చిన్న ఊరు, ఎక్కడ రంపచోడవరం, ఎక్కడ ఐఐటి మద్రాస్. ఈ అబ్బాయి ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయి ఉంటుంది. అండ్ మీకు అందరికీ తెలుసు ఐఐటీస్లో మినిమం శాలరీ 12 నుంచి 14 లక్షలు ఉంటుంది. సో అటువంటి శాలరీతో ఈ అబ్బాయి హౌ హిస్ లైఫ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్, ద లైఫ్ ఆఫ్ ద ఫ్యామిలీ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్, అండ్ ఏ విధమైన రోల్ మోడల్ అవుతాడో ఆ ఫ్యామిలీలో, ఆ కమ్యూనిటీలో, ఆ ఊళ్ళో. సో వాడిని చూస్తే నాకు ఒకటే గుర్తొచ్చింది, ఇది ఈ డిటర్మినేషన్ అండ్ పర్సిస్టెన్స్ అంటున్నాను కదా, అదే అది చూడాలి అంటే హీఈస్ అ లైవ్ ఎగ్జాంపుల్. తపన, పట్టుదల. అంటే హార్డ్షిప్స్ ఎన్నున్నా, ఆబ్స్టికల్స్ ఎన్నున్నా అవన్నీ పక్కకు పెట్టి జస్ట్ నా గోల్ సక్సెస్, అండ్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఐ హావ్ టు గెట్ ఇంటూ ఐఐటి మద్రాస్. అండ్ ఈ అబ్బాయి 3 ఏళ్ళు కష్టపడ్డాడు, ఐఐటి మద్రాస్. మీ అందరికీ 10th క్లాస్ స్టూడెంట్స్కి సోక్రటిస్ మీద ఒక లెసన్ ఉంటుంది మీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో. ఉందా అది? హ్యావ్ యూ రెడ్ దట్? హ్యావ్ యూ రెడ్ దట్ బుక్? హ్యావ్ యూ రెడ్ దట్ స్టోరీ ఆన్ సోక్రటిస్? One youngster went to, yes, Srihari, yeah, Socrates, yeah, Hasini, Sadashiva. మీ అందరికీ ఆ సోక్రటిస్ స్టోరీ గురించి తెలుసు. ఏమైంది? వాట్ ఇస్ ద స్టోరీ? ఫస్ట్ లెసన్, రోహన్, ఎస్. Arshita, if you are in SSC, you will know that. CBSE వాళ్ళకు ఉండకపోవచ్చు అది.
సో అదేమైందంటే వన్ యంగ్స్టర్ గోస్ టు సోక్రటిస్. సోక్రటిస్ ఎవరు? ద గ్రీక్ ఫిలాసఫర్. వన్ యంగ్స్టర్ గోస్ టు సోక్రటిస్ అండ్ ఆస్క్స్ హిమ్ దిస్ క్వశ్చన్, సార్ ఐ వాంట్ టు నో ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని సోక్రటిస్ని అడిగాడు. సోక్రటిస్ అన్నాడు, నేను సీక్రెట్ ఆఫ్ సక్సెస్ నేను చెప్పలేను, కానీ చూపిస్తాను, ఐ విల్ డెమాన్స్ట్రేట్ టు యూ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి సోక్రటిస్ అక్కడ దగ్గరున్న నది తీరానికి తీసుకెళ్ళాడు. నది దగ్గరికి వెళ్ళి వాట్ హీ డిడ్ వాస్ హీ టుక్ దిస్ బాయ్ బై హిస్ హెయిర్ అండ్ డంగ్డ్ హిమ్, అంటే నీళ్ళలో ముంచేశాడు. ముంచి అలాగా గిలగిల కొట్టుకునేంత వరకు ఉంచి ఆ తర్వాత బయటకు తీశాడు. బయటకు తీసి సోక్రటిస్ అడిగాడు ఆ అబ్బాయిని, ఎప్పుడైతే నిన్ను నీళ్ళలో ముంచి నువ్వు ఇలా గిలగిల కొట్టుకున్నావో అప్పుడు వాట్ వాజ్ ఇట్ that you wanted desperately? Sir, air. Air, obviously, air is what he wanted. So he said, Socrates said, that if your desire for success is as high as your desire for air when I was holding you in water, you'll be successful. Adi. So, me tapana pattudala, meeku that desire for success, ఏదైతే ఉందో ఆ రేంజ్లో ఉంటే you'll be successful. ఈ అబ్బాయిని ఎప్పుడైతే నేను ఈ రంపచోడవరం అబ్బాయిని చూశానో ఐ వాజ్ ఇమీడియట్లీ రిమైండెడ్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ సోక్రటిస్. తర్వాత మీరు గోల్ అన్నది పెట్టుకున్నప్పుడు అసలు ఎందుకు, ఇప్పుడు చాలా మంది అంటారు ఇంజనీరింగ్ అంటే ఐఐటీసే గోలు అని పెట్టుకుంటారు, కానీ వై ఐఐటీస్ అనే ప్రశ్న అడిగితే చాలా మంది స్టూడెంట్స్ ఏమంటారు, ఐఐటీస్లో శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇందాకలే చెప్పాను, మినిమం శాలరీ 12 to 14 lakhs. ఈ సంవత్సరం కొంతమంది స్టూడెంట్స్కి 2 కోట్ల పైన శాలరీ వచ్చింది ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్లో. ఈసారి బ్రంపర్ ప్లేస్మెంట్ జరిగాయి ఐఐటీస్లో. కోటి రూపాయల శాలరీ అన్నది కొంచెం సాధారణం అయిపోయింది. దాదాపుగా 100 మందికి ఈసారి అక్రాస్ ఆల్ ది ఐఐటీస్ 100 మందికి కోటి రూపాయలు. 40-50 లక్షలు అంటే ఇంకా చాలా మంది ఉంటారు. సో ఒక యావరేజ్ శాలరీ ఓల్డర్ ఐఐటీస్లో ఒక యావరేజ్ శాలరీ ఒక 15 లక్షల రేంజ్లో ఉంటుంది. సో శాలరీస్ అని కొంతమంది అనుకుంటారు, బట్ అది శాలరీస్ ఒకటే అంటే కూడా తప్పే. కొంతమంది అడిగితే వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ ఐఐటీస్ అంటే ఫ్యాకల్టీ బాగుంటారు, విచ్ ఇస్ రైట్, ఫ్యాకల్టీస్ బాగుంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది, అది దట్ ఈస్ ఆల్సో రైట్. చాలా ఐఐటీస్ 400 నుంచి 600 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. ఆల్ టాప్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఈస్ దట్ ది ఆన్సర్? ఈస్ దట్ వై యూ హ్యావ్ టు గో టు ఐఐటీస్? But to go to IITs, one thing you have to understand is what is the kind of leaders, what is the kind of students that IITs produce. అది అర్థం చేసుకోవాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూడాలి. మీరందరూ సుందర్ పిచ్చై గురించి వినుంటారు. Who is Sundar Pichai? Anybody knows who Sundar Pichai is? Can you just, చాలా మంది. Your general knowledge is very good. Okay, Meher Nitish, Karina, Srihari, Narayana, Naveen, Ashrita, Vishnu, wow. Shivaji, Anuj, Aman Raj, Rakshit, Sai Teja, Sumit, wow. So, చాలా మంది, సంకీర్త్, చాలా మందికి. కానీ నారాయణ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. ఎందుకంటే యాక్చువల్లీ సుందర్ పిచ్చై ఈజ్ ద CEO ఆఫ్ Alphabet. Alphabet is the parent company of Google. And చాలా మంది Google అంటారు. So everybody understands as Google because Google is the well-known name. But actually, Sundar Pichai is the CEO of Alphabet, which is the parent company of Google. So Sundar Pichai, just to tell you about his importance, కింద సంవత్సరం his salary, benefits, perks, bonuses, and stocks that he got last year, ఇవన్నీ చూసుకుంటే దాదాపుగా ఒక $200 million ఒక సంవత్సరంలో సుందర్ పిచైకి వచ్చింది. దట్ వాజ్ హిస్ ఇన్కమ్ 1 year. అంటే $200 million అంటే ఒక $1 million ఈజ్ ఈక్వల్ టు 7.5 crores. సో $200 million అంటే 1500 కోట్లు. That is his income for 1 year. తర్వాత మీకు గూగుల్ ఇంపార్టెన్స్ చెప్పాలి అంటే గూగుల్ ఇన్కమ్ అంటే ప్రతి సంవత్సరం గూగుల్ రెవెన్యూస్
95% ఆఫ్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ వాటి జీడిపి కన్నా ఎక్కువ. జీడిపి అంటే మీకు తెలుసు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, విచ్ ఇస్ ది నేషనల్ ఇన్కమ్ ఆఫ్ అ కంట్రీ. సో 95% ఆఫ్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ జీడిపి కన్నా గూగుల్ ఇన్కమ్ ఎక్కువ. ఓకే, అటువంటి గూగుల్ సంస్థకి హీఈస్ ద సిఇఓ. కానీ ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైంది అంటే చెన్నైలో ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మొదలైంది. 10th క్లాస్లో మీలాగే చదువుకునేవాడు, కానీ 10th క్లాస్ నుంచే నేను ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలనే గోల్తో 11th and 12th క్లాస్లో కష్టపడి చదివి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ తెచ్చుకున్నాడు. ఐఐటి ఖరగ్పూర్లో మెటలర్జీ చేశాడు. చేసిన తర్వాత ఎంఎస్కి యుఎస్ వెళ్ళాడు. యుఎస్ వెళ్ళి చాలా కంపెనీస్లో పనిచేసి ఫైనలీ గూగుల్లో క్రోమ్ డివిజన్, క్రోమ్ అంటే మనందరికీ తెలుసు ద బ్రౌజర్, ఆ డివిజన్ హెడ్గా పనిచేసి చాలా ప్రశంసలు అందుకొని ఫైనలీ హీఈస్ నౌ ది సిఇఓ ఆఫ్ గూగుల్. చూడండి ఎక్కడ, చెన్నై, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇప్పుడు గూగుల్ సిఇఓ. ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఐఐటి ఖరగ్పూర్. సో సుందర్ పిచాయ్ని పక్కకు పెడితే లెట్ us టాక్ అబౌట్ అరవింద్ కేజ్రీవాల్. మీకు అందరికీ అరవింద్ కేజ్రీవాల్ ఎవరు తెలుసా? హూ ఇస్ అరవింద్ కేజ్రీవాల్? చెప్పండి, హూ ఇస్ అరవింద్ కేజ్రీవాల్? నారాయణ ఇస్ ఫస్ట్, అరవింద్, అనుజ్, రోహన్, ఓకే, శివాజీ, సదాశివ. ఓకే, మీ అందరికీ తెలుసు. యువర్ జనరల్ నాలెడ్జ్ ఇస్ వెరీ గుడ్. సో హీ ఈస్ ది సిఇఓ, హీ ఈస్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. బట్ కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రాలేదు. అసలు యాక్చువల్లీ పొలిటికల్ బ్యాక్గ్రౌండే లేదు. హిస్ ఫాదర్ వాజ్ అ ట్రేడర్, ఒక వెరీ ఆర్డినరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. కానీ తను కూడా తన ప్రయాణం ఐఐటి ఖరగ్పూర్ నుంచి మొదలుపెట్టాడు. ఐఐటి ఖరగ్పూర్ అయిన తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఐఆర్ఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఐఆర్ఎస్లో కొంతకాలం పనిచేసి రిజైన్ చేసేసి ఒక ఎన్జిఓలో పనిచేశాడు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టాడు. ఆ తర్వాత ఒక రికార్డ్ సృష్టించాడు. ఢిల్లీ ఎలక్షన్స్లో 70 సీట్లకి 67 సీట్లు సంపాదించి ఒక రికార్డ్ సంపాదించాడు. సో వేర్ డిడ్ హిస్ జర్నీ స్టార్ట్? ఐఐటి ఢిల్లీ. తర్వాత లెట్ మీ గివ్ అనదర్ ఎగ్జాంపుల్. మనందరికీ ఆధార్ అని, వి ఆల్ యూజ్ ఆధార్. మనందరికీ ఆధార్ నంబర్ ఉంది, రైట్? సో ఈ ఆధార్ ఐడియా మొదట ఎవరికి వచ్చింది? ఎవరైనా చెప్పగలరా ఇది? హూ స్టార్టెడ్ దిస్ ఆధార్ ఐడియా? హూజ్ ఐడియా ఇస్ ఆధార్? ఎవరైనా చెప్పగలరా? లెట్ మీ సీ ఇఫ్ యూ నో. ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. లెట్ మీ సీ ఇఫ్ యూ నో దిస్. ఎవరు? హూ ఇస్ ద పర్సన్ హూస్ కమ్ అప్ విత్ ఆధార్, ది ఐడియా ఆఫ్ ఆధార్? సాహితి, ఫెంటాస్టిక్. అనుజ్, fantastic. Sankeert, hats off. Rohan, oh great, you guys are great. Okay, so Nandan Nilekani, he is the person who's come up with the idea of Aadhaar. And in fact, who is Nandan? Chala mandi teliyakapochu. He is one of the founders of Infosys. Infosys mandariki telusu, one of the top 3 ID companies in the country. Wipro, TCS to patu Infosys is also in the top 3 companies, top 3 ID companies in the country. So అటువంటి Infosys ki founder, one of the founders, మీకు అందరికీ తెలుసు, నారాయణ మూర్తి is a popular face, but నందన్ is another person. అయితే నందన్ ఒక బుక్ రాశాడు, ఇమాజినింగ్ ఇండియా అని. అందులో ఈ ఆధార్ ఐడియా తీసుకొచ్చాడు. ఇవందరికీ ఒక ఇండియన్స్ అందరికీ ఒక బయోమెట్రిక్ ఐడెంటిటీ ఒకటి మనం సమకూరుస్తే చాలా ప్రాబ్లమ్స్ ఇండియాలో సాల్వ్ అవుతాయి. అండ్ మనం చూస్తున్నాం కూడా. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఆధార్ ఇస్తే సరిపోతుంది. రేపు ఎగ్జామ్ JEE మెయిన్ మీ ఐడెంటిటీ చూపించాలి అంటే ఆధార్ నంబర్ ఇస్తే సరిపోతుంది. కాలేజ్ అడ్మిషన్ ఆధార్ సరిపోతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ ఎస్టాబ్లిషెస్ ఐడెంటిటీ. యువర్ లైఫ్ బికమ్, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్. సో యువర్ లైఫ్ బికమ్స్ వెరీ సింపుల్ వన్స్ ఇట్ ఇస్ దేర్. సో నందన్, సో వేర్ డిడ్ హి స్టార్ట్ హిస్ జర్నీ? నందన్ ఈస్ ఫ్రమ్ ఐఐటి బాంబే. ఐఐటి బాంబేలో చదివాడు. ఆ తర్వాత విత్ అదర్ IITians ఇన్ఫోసిస్ స్టార్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఇన్ఫోసిస్ స్టార్టింగ్ కూడా ఒక మంచి ఒక స్టోరీ. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎవరు టాటాస్ కానీ, బిర్లాస్ కానీ, అంబానీస్ కానీ ఇటువంటి బిజినెస్ ఫ్యామిలీ నుంచి రాలేదు.
వారందరూ ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆర్డినరీ అంటే ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అండ్ ఇన్ఫోసిస్ మనకు తెలుసు ఏ సైజ్ ఆఫ్ కంపెనీ ఉందో ఇవాళ. సో వాళ్ళందరి ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందంటే అందరూ ఐఐటియన్స్. దట్ ఈస్ కామన్ అబౌట్ ఐఐటియన్స్. ఓకే, సో ఇప్పుడు మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. సుందర్ పిచాయ్, అరవింద్ కేజ్రీవాల్, తర్వాత నందన్ నీలఖాని, అదేవిధంగా మన పూర్వ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రఘురామ్ రాజన్. ఈ విధంగా చెప్పకపోతే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. సో వాట్ ఈస్ కామన్ అమంగ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్? దే ఆర్ ఆల్ లీడర్స్ ఇన్ దర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. సుందర్ పిచాయ్ టెక్నాలజీలో లీడర్ అయితే, అరవింద్ కేజ్రీవాల్ పబ్లిక్ సర్వీస్లో లీడరు, రఘురామ్ రాజన్ ఎకనామిక్స్లో లీడరు, నందన్ టెక్నాలజీలో బిజినెస్ అండ్ ఆంటర్ప్రినర్షిప్లో లీడరు. సో ఈ విధంగా వాట్ ఐఐటీస్ యాక్చువల్లీ ప్రొడ్యూస్ ఈజ్ లీడర్స్. ఓకే, సో ఐఐటీస్ వెళ్ళాలి అంటే ఏదో శాలరీ కోసమో, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమో, లేకపోతే ఫ్యాకల్టీ కోసమో ఇది కాదు. ఐఐటీస్కి వెళ్ళాలి అంటే టు బికమ్ లీడర్స్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్ ఆఫ్ లైఫ్ దట్ యు వాంట్ టు గెట్ ఇన్ టు. సో అటువంటి లీడర్షిప్ పొజిషన్కి వెళ్ళాలి అంటే తప్పకుండా మనకి ఈ క్వాలిటీస్ ఉండాలి, డిటర్మినేషన్ అండ్ పర్సిస్టెన్స్. ఓకే, తర్వాత ఇంటెలెక్చువల్ స్టామినా అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాదాపుగా ఒక 12 నుంచి 13-14 గంటలు ఎవ్రీ డే కష్టపడే అవసరం ఉంటుంది. సో ఇంటెలెక్చువల్ స్టామినా ఇస్ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ దేంట్లో? ఎందుకంటే కాన్ఫిడెన్స్ లేకుండా మనం ముందుకెళ్దాం. కాన్ఫిడెన్స్ లేకపోతే ఎప్పుడు మనకి అరే మనం చేయగలమా లేదా అన్న ఒక డౌట్ ఎప్పుడైతే మన బుర్రను పీకుతుంటుందో, మన మెదడులో అలా పీకుతూ ఉంటుందో, మనం ఎప్పుడు వి కాంట్ ప్రోగ్రెస్. సో కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందులో కాన్ఫిడెన్స్ ఉండాలి? మనం చూస్ చేసుకున్న కెరియర్లో, ఓకే, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ, మనం ఎంపిక చేసుకున్న కాలేజ్లో, ఈ 2 years ఇంటర్మీడియట్ ఇక్కడ చదువుతాం, మనకి టీచ్ చేసే ఫ్యాకల్టీలో, వీళ్ళందరిలో మనకి కాన్ఫిడెన్స్ గురి ఉంటేనే మనం we will be successful in these kind of exams. వీటిలో ఎటువంటి డౌట్ ఏ టైంలో వచ్చినా కూడా we can't progress. So confidence is important. తర్వాత access to good training and learning resources. Access to good training and learning resources అంటే ఏంటి? మంచి కోచింగ్. ఆల్రైట్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఐఐటీస్ have become very very competitive. అదేవిధంగా మనం నీట్ చూస్తే 16 లక్షల మంది రాస్తున్నారు. సో ఇట్ హస్ బికమ్ వెరీ 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 కాంపిటేటివ్. ఇంత కాంపిటీషన్ ఫేస్ చేయాలి అంటే మంచి కోచింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ జస్ట్ ఎడ్యుకేషన్. మనం ఇఫ్ యు సీ ఆల్ అరౌండ్ అస్, లైఫ్ హెస్ బికమ్ వెరీ కాంపిటేటివ్. అంతెందుకు, మన అందరికీ క్రికెట్ గురించి తెలుసు. వి ఆల్ నో క్రికెట్. సో మీరు 1983 మీరు చూసుంటారు వచ్చింది. సో అప్పుడు మొత్తం క్రికెట్ టీంకి there was only one coach come manager, Man Singh ani, మన హైదరాబాద్ వాడే. ఆల్ రైట్, మాన్ సింగ్, he was one coach come manager. అలాంటిది ఇప్పుడు ఒక చిన్న ఐపీఎల్ టీం, ఐపీఎల్ అంటే ఏంటి, ఒక క్లబ్, సన్ రైజర్స్ కానీ ఏదైనా ఒక చిన్న క్లబ్, ఈ క్లబ్కి 16 మంది ప్లేయర్లు ఉంటే 16 మంది సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. ఒక ఓవరాల్ కోచ్ ఉంటారు, తర్వాత ఒక బ్యాటింగ్ కోచ్ ఉంటాడు, ఒక బౌలింగ్ కోచ్ ఉంటాడు, ఒక ఫీల్డింగ్ కోచ్ ఉంటాడు, ఒక ఫిజియో ఉంటాడు, ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటాడు, ఒక స్టాటిస్టిషియన్ ఉంటాడు. ఈ రకంగా ఇంతమంది వీళ్ళని సపోర్ట్ చేస్తారు. ఎందుకు అవసరం? ఎందుకు? బికాస్ క్రికెట్ హస్ బికమ్ కాంపిటేటివ్. సో ఆల్సో ఇప్పుడు మన ఐఐటి, మన జేఈ అండ్ నీట్ ఆల్సో హావ్ బికమ్ కాంపిటేటివ్. సో ఈ కాంపిటీషన్కి మనం సన్నద్ధం కావాలి అంటే అటువంటి కోచింగ్, మనకి అటువంటి స్పెషలైజ్డ్ కోచింగ్ అన్నది మనకి చాలా అవసరం. తర్వాత సపోర్టివ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఇది మీకు అందరికీ అప్లై చేస్తుంది. సో సపోర్టివ్ ఫ్యామిలీ అంటే పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. సో పేరెంట్స్ రోలు, మేము పేరెంట్స్ చూస్తే ఒక 2 రకాల పేరెంట్స్ చూస్తాం. వన్ పేరెంట్ చాలా మైక్రో డీటెయిల్స్లోకి వెళ్ళిపోయి స్టూడెంట్ని ఎవ్రీ డే కనుక్కొని ఏం చేశాడు, ఏం చేయలేదు, మార్కులు రాకపోతే తిట్టి, ఈ రకంగా చాలా మైక్రో మేనేజ్ చేసి ఎవ్రీ ఎఫ్ఐఆర్లో తలబెట్టి స్టూడెంట్ లైఫ్ని కాంప్లికేట్ చేసేస్తారు. ఇది వన్ టైప్ ఆఫ్ పేరెంట్.
ది అదర్ టైప్ ఆఫ్ పేరెంట్ ఏంటంటే అసలు పట్టించుకోరనమాట. మేము కాలేజీకి ఇచ్చేసాం, కాలేజ్దే బాధ్యత, మా బాధ్యత ఏమీ లేదు, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాలేజ్. సో ఇది ఒక ఎక్స్ట్రీము, అది ఒక ఎక్స్ట్రీమ్. సో బోత్ ద ఎక్స్ట్రీమ్స్ హ్యావ్ టు బి అవాయిడెడ్. ఎందుకంటే పేరెంట్కి ఈ 2 years జర్నీలో ఒక రోల్ ఉంటుంది. ఆ రోల్ పేరెంట్స్ ఒకటే ప్లే చేయగలరు. మేము ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి వీ కెనాట్ ప్రొవైడ్ దట్ ఎమోషనల్ సపోర్ట్ విచ్ ద చైల్డ్ నీడ్స్. ఎందుకంటే ఈ 2 years జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ టైంలో ఎమోషనల్ సపోర్ట్ అవసరం పిల్లవాడికి. ఆ ఎమోషనల్ సపోర్ట్ అన్నది ఓన్లీ పేరెంట్సే ఇవ్వగలరు. సో పేరెంట్ రోలు మేం ప్లే చేయలేం, అలాగే మా రోలు పేరెంట్ కెనాట్ టేక్. ఇన్స్టిట్యూషన్ ఏదైతే చేయాలో అది పేరెంట్ చేయలేడు. సో పేరెంట్ హ్యాస్ అ రోల్ టు ప్లే అండ్ దట్ రోల్ ఇస్ ఇంపార్టెంట్. సో సపోర్టివ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్ కూడా, ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంటే మనకు కూడా బాగుంటుంది. ఓకే, తర్వాత సో స్టూడెంట్స్కి ఏ విధమైన క్వాలిటీస్ ఉండాలి? రెగ్యులారిటీ ఉండాలి, పంక్చువాలిటీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవి. తర్వాత మోటివేషన్ టు డూ వెల్ ఉండాలి, తర్వాత ఫోకస్, సింగిల్ మైండెడ్ ఫోకస్, ఐఐటిలో సీట్ కొట్టాలి లేకపోతే ఎయిమ్స్లో సీట్ కొట్టాలి అన్న ఫోకస్ ఉండాలి. ఈ ఫోకస్ ఉండాలి అంటే మన డిస్ట్రాక్షన్స్ అన్నిటి నుంచి దూరంగా ఉండాలి. మీ అందరికీ తెలుసు ఏ డిస్ట్రాక్షన్. ఇప్పుడు ఐపీఎల్, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంది, నేను క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూర్చుంటాను అంటే ఈ 2 yearsలో మనకు టైం సరిపోదు. అలాగే ఐపీఎల్ సీజన్లో నేను ఎవ్రీ డే నేను ఐపీఎల్ చూస్తానంటే we will not have time. So సింగిల్ మైండెడ్ ఫోకస్, ఈ డిస్ట్రాక్షన్స్ కి దూరంగా ఉండాలి, దట్ ఈస్ రిక్వైర్డ్. తర్వాత పేరెంట్స్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్ దాట్ ది పేరెంట్ షుడ్ హ్యావ్. ఏది షీల్డ్ స్టూడెంట్ ఫ్రమ్ డిస్ట్రాక్షన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. అది దిస్ ఆల్సో పేరెంట్ షుడ్ హ్యావ్. మేము చూస్తాం చాలా మంది పేరెంట్స్ ఈ 2 years ఇంపార్టెన్స్ తెలియక హాస్టల్లో పెట్టేస్తారు. హాస్టల్లో పెట్టేసిన తర్వాత 10th క్లాస్లో లాగా ఎప్పుడంటే అప్పుడు హాస్టల్ నుంచి మేము తీసుకెళ్ళిపోతాం, ఇంట్లో ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, ఏదేదో పండుగ ఉంది, ఇది ఉంది, అది ఉంది అని దాదాపుగా ఏడాదికి ఒక 10 సార్లు 12 సార్లు, అంటే నెలకు ఒకసారి ఇంటికి తీసుకెళ్ళిపోతాం అన్న ఫీలింగ్లో ఉంటారు. అలా చేస్తే ఏమవుతుంది? స్టూడెంట్ డిస్టర్బ్ అవుతాడు. సో ఈ షీల్డ్ స్టూడెంట్ ఫ్రమ్ డిస్ట్రాక్షన్స్ అన్న దాంట్లో పేరెంట్ కూడా ఒక పాత్ర ఉన్నది. ఓకే, తర్వాత సో దిస్ ఇస్ అబౌట్ ది 2 years జర్నీ. మీరు ఏం చేయాలి, ఏ విధంగా చదవాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది, ఐఐటి తర్వాత ఎయిమ్స్లో ఎంట్రన్స్ టెస్ట్ ఏ విధంగా ఉంటాయి, వీ డిస్కస్డ్. ఇప్పుడు లెట్స్ స్పెండ్ అ ఫ్యూ మినిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ నానో. ఓకే, సో అబౌట్ నానో. నానో వాజ్ స్టార్టెడ్ ఇన్ 2010, ఫౌండెడ్ బై అకాడమిషియన్స్. మేము బిజినెస్ పీపుల్ కాదు, వీఆర్ ప్రొఫెషనల్స్. సో అందుకోసం మా ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. అంటే కమర్షియల్గా కాకుండా స్టూడెంట్కి ఒక మంచి ఉన్నతమైన విద్య అందించాలన్నది మా ఆశయం. సో దాట్ ఈస్ అవర్ బేసిక్ ఆబ్జెక్టివ్, బేసిక్ గోల్. సో మా వ్యూ పాయింట్ ఒక బిజినెస్ మ్యాన్ వ్యూ పాయింట్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్. చాలా మంది అనుకుంటారు జేఈ కానీ నీట్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా స్ట్రెస్ ఉంటుంది అని. కానీ మా స్పెషాలిటీ ఏంటంటే స్టూడెంట్స్కి ఆ ఒత్తిడి లేని విద్య, దట్ ఈస్ వాట్ వి ఫోకస్ ఆన్, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. సో మేమేంటంటే మా 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 మోటో ఏంటంటే స్టూడెంట్ ఇష్టంతో చదవాలి, ఇష్టంతో చదివితే కష్టం అనిపించదు. లెర్నింగ్ షుడ్ బి అ ప్లెజర్, ఇట్ షుడ్ నాట్ బి అ పెయిన్. అదొక పెయిన్ అనగానే స్టూడెంట్ ముందుకెళ్ళాడు. సో దట్ ఈస్ అవర్ గోల్. తర్వాత ఫ్యాకల్టీ, టాప్ క్లాస్ ఫ్యాకల్టీ. నేను ఇవాళ ఫ్యాకల్టీని ఇంట్రడ్యూస్ చేస్తాను. వీ హ్యావ్ సమ్ లెజెండ్స్ టీచింగ్ అట్ నానో. ఆ తర్వాత పర్సనల్ కేర్. ఈ కాంపిటీషన్కి ప్రిపేర్ అవ్వాలి, ఆల్ ఇండియా కాంపిటీషన్ ప్రిపేర్ అవ్వాలంటే స్టూడెంట్కి ప్రతి స్టూడెంట్కి ఒక ప్రత్యేక శ్రద్ధ అన్నది చూపించాలి. సో దానికి మేము మేము మాన్యువల్గా, అదేవిధంగా టెక్నాలజీ వాడుకొని, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ హౌ వీ విల్ డూ ఇట్. టెక్నాలజీ వాడుకొని ఏ రకంగా చేస్తామో దాట్ ఆల్సో వీ విల్ ప్రొవైడ్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మా క్లాస్ రూమ్స్ ఉంటాయి. మా క్లాస్ రూమ్స్ ఆర్ ఫిజికల్ డిజిటల్ క్లాసెస్కి పనికొచ్చే విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక క్లాస్ రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. మా క్లాస్ రూమ్లో ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది నేను చెప్తాను నేను. సో ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ తర్వాత టెక్ ఎనేబుల్డ్ లెర్నింగ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దాట్ ఆల్సో. తర్వాత మీరు చూస్తున్నారు నానో మై క్లాస్ రూమ్ అని ఉంటుంది. సో మై క్లాస్ రూమ్ అన్నది
ఇప్పుడు వీఆర్ నౌ పార్ట్ ఆఫ్ మై క్లాస్ రూమ్. మై క్లాస్ రూమ్ అన్నది ఒక ఆల్ ఇండియా ఆర్గనైజేషన్. 24 మంది IIM పట్టభద్రుల సారథ్యంలో దాదాపుగా ఒక 52 మంది IITians అంటే 76 మంది IIM IIT పట్టభద్రుల సారథ్యంలో ఈ మై క్లాస్ రూమ్ అన్నది నడుస్తోంది. 10 రాష్ట్రాల్లో 24 ఊళ్ళలో. ఓకే, ఇంకొక ఈ ఇయర్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, బై డిసెంబర్ మేము ఒక 50 ఊళ్ళ నుంచి మేము ఆపరేట్ చేస్తాం. ఫౌండెడ్ బై ప్రొఫెషనల్స్, బ్యాక్డ్ బై టాప్ ఇన్వెస్టర్స్. ఇండియాస్ ఫస్ట్ ఫిజికల్ డిజిటల్ మోడల్, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ దిస్ ఫిజికల్ డిజిటల్ మోడల్ తర్వాత చెప్పాను. 10 రాష్ట్రాల్లో ఉన్నాం మేము. అండ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ కోటా, ఫ్రమ్ ఢిల్లీ, ఫ్రమ్ హైదరాబాద్, ఇవన్నీ బెస్ట్ ఫ్యాకల్టీ అన్నది మనకి అందుబాటులో ఉంటుంది నానో మై క్లాస్ రూమ్లో. ఇప్పుడు మా ఫ్యాకల్టీ చూస్తే వీళ్ళు మా మ్యాథ్స్ ఫ్యాకల్టీ, జస్ట్ టు గివ్ యూ, మన హైదరాబాద్ సెంటర్లో కృష్ణ చైతన్య, వన్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ నానో, ఈజ్ అ ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ నానో. ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ నానో కాకుండా మ్యాథ్స్లో ఒక వెరీ పాపులర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. అశ్వత్ రావు గారు, a legend in మ్యాథ్స్ టీచింగ్, దాదాపుగా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. అశ్వత్ రావు గారి గురించి మీరు గూగుల్లో చెక్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు అశ్వత్ రావు గారి గురించి తెలుస్తుంది. అలాగే చంద్రశేఖర్ గారు, శ్రీనివాస్ శాస్త్రి గారు, అర్కా సేన్, ఈజ్ ఫ్రమ్ IIT మెడ్రాస్. అర్కా సేన్ ఆల్ ఇండియా ఫ్యాకల్టీ. ఒక ఆల్ ఇండియా పూల్ కూడా ఉంటుంది. సో అర్కా సేన్ ఈజ్ ఫ్రమ్ ది ఆల్ ఇండియా పూల్. అదేవిధంగా ఫిజిక్స్ శేషగిరిరావు, భూషణ్ కుమార్, శేషు కుమార్, తర్వాత అరవింద్, కర్మేంద్ర త్యాగి, వీళ్ళంతా లీడర్స్ ఇన్ ఫిజిక్స్ డొమైన్. IIT కోచింగ్తో సంబంధం ఉన్న వాళ్ళని ఎవరినైనా వీళ్ళ గురించి మీరు అడిగి తెలుసుకోవచ్చు. అదేవిధంగా కెమిస్ట్రీ, హిమాంశు పాండే ఈజ్ అ వెల్ నోన్ రైటర్ ఫర్ కెమిస్ట్రీ బుక్స్. IIT కెమిస్ట్రీ బుక్స్, చాలా బుక్స్ హిమాంశు పాండే గారు. హిమాంశు పాండే బుక్స్ ఆర్ రికమెండెడ్. మీరు ఎవరైనా మీ ఫ్యామిలీస్లో ఎవరైనా IIT ప్రిపేర్ అయిన వాళ్ళని అడిగితే హిమాంశు పాండే గురించి చెప్తారు. సో హీఈస్ దేర్. తర్వాత దివాకర్ గారు, జగన్మోహన్, సత్యనారాయణ, వీళ్ళంతా ఫ్యాకల్టీ. అదేవిధంగా బయాలజీలో డాక్టర్ గగన్ వోరా, హీఈస్ ఆర్ అకాడమిక్ డైరెక్టర్ ఫర్ NEET. 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, వెల్ నోన్ ఫిగర్. ఎక్స్ ఆకాష్, హీ వాజ్ ది డైరెక్టర్ ఎట్ HOD at ఆకాష్, అండ్ హీఈస్ నౌ విత్ అస్. బాలచందర్ గారు, స్వీటీ నహాతా, వీళ్ళంతా మనకి ఫ్యాకల్టీ. తర్వాత మా క్లాస్ రూమ్స్. ఇప్పుడు యాక్చువల్లీ యాజ్ ఐ టోల్డ్ యూ, మా క్లాస్ రూమ్స్ నుంచి మాట్లాడుతున్నాను నేను. దిస్ ఇస్ హౌ ద క్లాస్ రూమ్ విల్ లుక్. ఒక డిజిటల్ బోర్డ్, ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దిస్ ఇస్ అ డిజిటల్ బోర్డ్. తర్వాత సీటింగ్ ఏంటంటే ఒక ఎలివేటెడ్ సీటింగ్, అంటే ఒక గ్యాలరీ సీటింగ్ లా ఉంటుంది. ఎందుకు ఈ ఎలివేటెడ్ సీటింగ్ అంటే స్టూడెంట్ లాస్ట్ రోలో కూర్చున్నా కూడా బోర్డు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫ్యాకల్టీకి ప్రతి స్టూడెంట్ కనిపిస్తాడు, క్లాస్లో ప్రతి స్టూడెంట్ కనిపిస్తాడు. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎలివేటెడ్ సీటింగ్. తర్వాత మీరు చూస్తే ఈ వాల్స్, ఇవన్నీ సౌండ్ ప్రూఫ్ వాల్స్. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడ నల్లకుంట క్లాస్ రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. బయట స్ట్రీట్ నాయిస్ చాలా ఉంది, కానీ ఇక్కడ మాత్రం మనకేమీ వినిపించదు. సో టోటల్ సౌండ్ ప్రూఫ్ రూమ్. ఎందుకంటే స్టూడెంట్ టోటలీ ఫోకస్ చేయాలి, టోటలీ కాన్సన్ట్రేట్ చేయాలి ఆన్ ద స్టడీస్. అదేవిధంగా ఈ డిజిటల్ బోర్డ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి ఒకటి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఏ విధంగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది? దీనికి ఒక కంప్యూటర్, ఇందులో కంప్యూటర్ ఉంటుంది. సో మాకు కావాల్సినవన్నీ వీ కెన్ ప్రొజెక్ట్. ఇప్పుడు నేను ఒక పవర్ పాయింట్ యూజ్ చేస్తున్నాను, అదేవిధంగా వేరియస్ సాఫ్ట్వేర్ కూడా యూజ్ చేసి మేము ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇదే బోర్డు మీద మేము రాయొచ్చు. ఇది రాసినవన్నీ వి విల్ రికార్డ్ ఇట్. ఈ రికార్డ్ చేసి స్టూడెంట్కి ఇస్తాం, అంటే ఒక PDF ఫామ్లో ఇస్తాం. అలాగే ఈ క్లాస్ అంతా రికార్డ్ అవుతుంది. ప్రతి క్లాసు నెక్స్ట్ 2 years ఎవ్రీ క్లాస్ విల్ బి రికార్డెడ్. అండ్ ఈ రికార్డింగ్ అన్నది స్టూడెంట్కి అందుబాటులో ఉంటుంది. సో స్టూడెంట్ ఎప్పుడంటే అప్పుడు ఆ రికార్డు మళ్ళా ప్లే చేసుకొని, ఒక క్లాస్లో ఏదైనా మిస్ అయ్యాడు, రివైజ్ చేసుకోవాలి, అర్థం కాలేదు అంటే మళ్ళా అది ప్లే చేసుకొని స్టూడెంట్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ స్టూడెంట్కి ఒంట్లో బాగాలేదు, 1-2 రోజులు ఇంటికి వెళ్ళాడు, ఈ ప్రతి క్లాసు మేము ఇప్పుడు స్ట్రీమ్ చేస్తాం. ప్రతి క్లాస్ ఇప్పుడు నేనైతే స్ట్రీమ్ చేస్తున్నామో మీరందరూ వేరియస్ ప్లేసెస్, నిజామాబాద్, కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ, వీటన్నిటి నుంచి చూస్తున్నారు మీరు.
మీరు మీ ఇళ్ళ నుంచి కూడా యూ కెన్ ఫాలో ద క్లాస్. ఇదే విధంగా వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ నౌ అది ప్రతి క్లాసు స్ట్రీమ్ జరుగుతుంది. సో అండ్ యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ చాట్ ద్వారా యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద క్లాస్. సో ఈ విధంగా హైటెక్ క్లాస్ రూమ్స్, ఎవ్రీ క్లాస్ రూమ్ విల్ బి లైక్ దిస్. తెలంగాణలో ఏ అదర్ ఇన్స్టిట్యూట్లోని ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, మీరు హైదరాబాద్ రండి, మా క్యాంపస్ని చూడండి. యూ విల్ గెట్ అన్ ఐడియా ఆఫ్ హౌ అవర్ క్యాంపస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ క్యాంపసెస్. ఆల్ రైట్, ఓకే. తర్వాత మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ సీలింగ్ చూడండి, మీకు ఎక్కడ ఫ్యాన్స్ కనిపించావు. ఎందుకు ఫ్యాన్స్ కనిపించావు అంటే ఫ్యాన్స్ వల్ల నాయిస్ పొల్యూషన్ ప్లస్ డిస్ట్రాక్షన్. సో ఇవి రెండు ఉండకూడదు. స్టూడెంట్ క్లాస్లో ఉండాలంటే బోర్డు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దట్ ఈస్ ద పర్పస్. సో టోటలీ ఎయిర్ కండిషన్ మాది. తర్వాత ప్రతి స్టూడెంట్కి ఒక ట్యాబ్లెట్ డివైస్ ఇస్తాం. ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ అ ట్యాబ్లెట్ డివైస్. ఈ రికార్డెడ్ క్లాసెస్ కానీ, తర్వాత పీడిఎఫ్స్ కానీ, క్లాస్లో అసైన్మెంట్లు కానీ, టెస్ట్లు కానీ, ఇవన్నీ ట్యాబ్లెట్ డివైస్ ద్వారానే స్టూడెంట్కి వస్తుంది. ఇవే కాకుండా ఒక డౌట్ బడీ అనే యాప్ వస్తుంది. సాధారణంగా డౌట్స్ క్లాస్లో ఉంటే ఫ్యాకల్టీని అడుగుతారు. క్లాస్ అయిపోయిన తర్వాత డౌట్ వస్తే ఏం చేయాలి? సో దానికి ఒక డౌట్ బడీ అని ఒక యాప్ ట్యాబ్లెట్లో ఉంటుంది. సో ఈ ట్యాబ్లెట్లో, ఈ డౌట్ బడీ యాప్లో మీరు ఒక డౌట్ టైప్ చేస్తే మా సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్, సొల్యూషన్ మీకు వెంటనే అందుబాటులో ఉంటుంది. సో వీఆర్ యూజింగ్ టెక్నాలజీ టు మేక్ లైఫ్ ఈజీ ఫర్ ద స్టూడెంట్స్. అదేవిధంగా ఈ కాంప్రిహెన్సివ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అంటే టెస్ట్ రాసిన తర్వాత స్టూడెంట్ ఏ విధంగా పర్ఫామ్ చేశాడు, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాడు, ప్రతి క్వశ్చన్ ఎంత టైం తీసుకున్నాడు, క్లాస్లో ఎంతమంది అది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, టాపర్ ఎంత టైం తీసుకున్నాడు, మన స్టూడెంట్ ఎంత టైం తీసుకున్నాడు, ప్రతి క్వశ్చన్కి మనకి ఈ కంప్లీట్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ దొరుకుతుంది. ఈ పర్ఫార్మెన్స్ అనాలిసిస్తో స్టూడెంట్ కూర్చొని వీ కెన్ డూ ద కౌన్సిలింగ్. ఓకే, తర్వాత అడాప్టివ్ లెర్నింగ్ అన్నది మేము ఒకటి ఈ సంవత్సరం నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ బట్టి, ఎందుకంటే స్టూడెంట్ అసైన్మెంట్లు కూడా ట్యాబ్లెట్లోనే చేస్తాడు, వీక్లీ టెస్ట్ కూడా ట్యాబ్లెట్లోనే చేస్తాడు. సో ఈ వీక్లీ టెస్ట్ ట్యాబ్లెట్లో రాయడం వల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్ ఏ విధంగా ఎలాంటి సబ్ టాపిక్స్లో స్ట్రాంగ్, ఎలాంటి సబ్ టాపిక్స్లో వీక్ అన్నది సిస్టమ్ కనుక్కుంటుంది. దాని ప్రకారము స్టూడెంట్కి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ వెళ్తాయి. సో ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మెకానిక్స్లో స్ట్రాంగ్, ఎలక్ట్రోస్టాటిక్స్లో వీక్. సో అలాంటప్పుడు స్టూడెంట్ ఏం చేయాలి? ఎలక్ట్రోస్టాటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, వాడికి అటువంటి అసైన్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. ఎలక్ట్రోస్టాటిక్స్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవ్వాలి. ఇది నార్మలీ ఏం చేస్తాం, ఏ స్టూడెంట్ అన్నా, నార్మల్ స్టూడెంటే కాదు ఎవరైనా, హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుంది, మనకి ఏది ఇష్టం ఉంటుందో అదే చేస్తూ కూర్చుంటాం. సో వీ విల్ బి బిజీ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ డూయింగ్ థింగ్స్ విచ్ వీ లైక్. మనం ఏదైతే వీక్ ఉంటామో అది కొంచెం అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల వీ విల్ నాట్ బి రెడీ ఫర్ ది ఎంటైర్ సిలబస్. సో ఈ అడాప్టివ్ లెర్నింగ్ వల్ల వాట్ వీ డూ ఇస్ వీ ఫోర్స్ ద స్టూడెంట్స్ టు వర్క్ ఆన్ హిస్ వీక్ ఏరియాస్, అండ్ దానికి మనం టెక్నాలజీ వాడుకుంటాం అనమాట. సో అడాప్టివ్ లెర్నింగ్ ఈజ్ అ ఫీచర్ విచ్ ఇస్ అగైన్ అవైలబుల్ ఓన్లీ అట్ నానో మై క్లాస్ రూమ్. ఓకే, సో ఈ మా క్లాస్ రూమ్స్ నేను ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ విధంగా ఉంటుంది. సో ఎలివేటెడ్ సీటింగ్, టోటలీ ఎయిర్ కండిషన్. ఓకే, తర్వాత మా జూనియర్ కాలేజ్ వీఆర్ హైదరాబాద్లో 2 లొకేషన్స్లో ఉన్నాయి మాది, ఒకటి మాదాపూర్లో, ఒకటి నల్లకుంటలో. సో రెండిటికి they are both recognized by Telangana State Board of Intermediate Education. Naveen is asking which place your campus is. That is the answer, Naveen. We are at Nallakunta and Madapur. Okay, and rendu chotla manaki hostel facilities unnai. Tarvata this is not important, idi residential andaru, because you are all outstation. Hostel andarki residential program lo gurinchi maatladali. Okay, so what is it? In short, what is it that you can expect from us? Okay, so top class faculty, tarvata high-end infrastructure, to which an infrastructure ఏ విధంగా ఉంటుందో, thorough practice, exposure to exam trends, ఇవన్నీ మనకి you can expect from us. మా రిజల్ట్స్ చూస్తే over the years, below 100 29 మంది, below 200 55 ర్యాంకులు, ఓవరాల్ 1500 మంది సెలెక్ట్ అయ్యారు మా నానో ఇన్స్టిట్యూట్ నుంచి. తర్వాత అదేవిధంగా జేఈ మెయిన్లో మా పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది. బిట్స్లో
దాదాపుగా 500 మందిని మేము ఓవర్ ద ఇయర్స్ మేము బిట్స్ పంపించాము. 2021లో మా రిజల్ట్ ఈ విధంగా ఉంది. 641, 1329, 1392 ఇవన్నీ మా ర్యాంక్స్ ఇన్ JEE Advanced 2021. తర్వాత నీట్ లో కూడా దిస్ ఇస్ అవర్ పర్ఫార్మెన్స్. హైయెస్ట్ వాస్ 680 out of 720. దట్ వాజ్ అవర్ నీట్ పర్ఫార్మెన్స్. 2020లో కూడా 317, 419, 529, 550 ఈ ర్యాంక్స్ వచ్చాయి మాకు. 2019 తర్వాత 2018, 2017 తర్వాత JEE మెయిన్ విషయానికి వస్తే 620. దాదాపుగా ఒక 61 మందికి 61 స్టూడెంట్స్ have got selected into NITs and IITs this year. 61 students who got selected into IITs and IITs. JEE Main 2020 ర్యాంక్స్ ఇవి, తర్వాత 19 ర్యాంక్స్ ఇవి. ఇదే కాకుండా ఇంటర్మీడియట్ లో కూడా మా స్టూడెంట్స్ బాగా చేస్తారు. మొన్న అక్టోబర్ లో జరిగిన ఇంటర్మీడియట్ అంటే ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా జరిగింది, మీకు తెలుసు అది. అక్టోబర్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవర్ హైయెస్ట్ వాజ్ 466 out of 470. ఇది స్టేట్ లో సెకండ్ హైయెస్ట్, 466 out of 470. లాట్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్ ఆల్సో హావ్ గాట్ మోర్ దెన్ 460. 98% మందికి చాలా మందికి వచ్చింది. 2020లో, 2019లో, 2018లో ఎక్సెట్రా. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఆర్ నానో ఇస్, నానో మై క్లాస్ రూమ్. సో ఇప్పుడు మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా ఐ విల్ ట్రై టు ఆన్సర్. ప్లీజ్ ఆస్క్ దోస్ క్వశ్చన్స్. ఐ విల్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఫస్ట్ నవీన్ నాయక్ అడుగుతున్నాడు ఏంటంటే హౌ మచ్ ఫీజ్ ఇన్ ఫస్ట్ ఇయర్? గుడ్ క్వశ్చన్. సో దీనికి ఫీజు చెప్పాలి అంటే మీరు ఫస్ట్ మా సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడాలి. మాది మై సీట్ అని ఒక స్కాలర్షిప్ టెస్ట్ ఇప్పుడు నడుస్తుంది. ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని రాయొచ్చు. సో మీరు myseat.myclassroom.digital myseat.myclassroom.digital వెళ్ళి వెబ్సైట్కి వెళ్తే మీకు మా ఇది రిజిస్ట్రేషన్ చేయొచ్చు. నిన్నటి నుంచి మా ఆన్లైన్ స్కాలర్షిప్ టెస్ట్ స్టార్ట్ అయింది. 30th వరకు మీరు ఈ ఆన్లైన్ స్కాలర్షిప్ టెస్ట్ రాయొచ్చు. అదేవిధంగా మీరు మా క్యాంపస్కి ఎప్పుడైనా వచ్చి క్యాంపస్కి అప్ టు 30th of January మా క్యాంపస్ చూసినట్టు ఉంటుంది. మీరు టెస్ట్ కూడా మా క్యాంపస్లో రాయొచ్చు. సో ఆఫ్లైన్లోనో కానీ ఆన్లైన్లో కానీ మా స్కాలర్షిప్ టెస్ట్ మీరు రాయొచ్చు. ఈ స్కాలర్షిప్ టెస్ట్ రాయడం వల్ల మీకు మా కోర్స్ ఫీజులో మీకు యూ విల్ గెట్ అ డిస్కౌంట్. సో అందుకోసం వాట్ ఈస్ ద ఫీజ్ అంటే దానికి ఆన్సర్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఆన్ యువర్ స్కాలర్షిప్ టెస్ట్ యూ విల్ గెట్ అ ప్రాపర్ ఫీజ్. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. డే స్కాలర్ ఫీజు దాదాపుగా 1 లక్ష రూపాయలు ఉంటుంది. డే స్కాలర్ దానికి హాస్టల్ తోడవుతుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. బట్ దిస్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది స్కాలర్షిప్ టెస్ట్. ఓకే, వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఫర్ ది ఎగ్జామ్? How much discount, Arvind? It's up to 100%. What is the strength of each class and overall strength of the campus? So మాకు క్లాస్ కి 40 నుంచి 50 దాటదు. మా క్లాస్ రూమ్స్ చూస్తే ఇందాక మీకు కొన్ని ఫొటోస్ చూపించాను. ద సీటింగ్ కెపాసిటీ 50 దాటదు. సో 50కి ఇటువైపే ఉంటుంది. సో 40 నుంచి 50. ఓకే, సో వన్స్ దట్ లింక్ ఆఫ్ స్కాలర్షిప్ రక్షిత్ myseat.myclassroom.digital DIGITAL ఇది this one. మీరు లేదంటే మా నంబరు అవర్ నంబర్ ఈజ్ అవైలబుల్ 9000007761. ఇది 9000007761 9000007761. మీరు ఈ నంబర్కి మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి. we will send you the web link for registration. సిలబస్ ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నారు. వాట్ ఇస్ ద సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 10th క్లాస్ వరకు, రీజనింగ్ ఈ 4 ఉంటాయి. తర్వాత మీరు మా వెబ్సైట్కి వెళ్తే myseat.myclassroom.digitalకి వెళ్తే మీకు మా ఈ పాత పేపర్లు క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది, ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ we will be able to answer. Okay,
Tarvata, what is the entrance test for IIT and IIIT? So that is what I was trying to explain. IIT ki JEE Advanced, IIIT ki JEE Main. Okay. How many sections for +1 and 2 overall? Do we have any sections shuffling based on tests? Okay, Arshita. So, ipudu ma Nallakunta campus lo oka 7 sections untai. Madhapur campus lo dadapuga similarly we will have about 7 to 8 sections. Madhapur lo 8 sections untai. Nallakunta lo kuda 7. Per campus we have about 7 to 8 sections. Tarvata shuffling anne adugutunnaru. We do not have any kind of shuffling. So that is important. Every student is important for us. Ma daggara ee shuffling vidhanam annadi ma daggara undadu. Okay, right. Tarvata, sir, I had written test and I had got how much discount for residential? Arvind, if you have written the test, our people will get in touch with you. Ma daggara nunchi meeku call ostundi, SMS ostundi. So aa call ki respond avandi, aa SMS ki respond avandi. So you will know. You will get complete details. Tarvata Arvind, I request you to come over to our campus to see. What do you say about art side career? Definitely, me interest batti. Meeru arts kuda teesukochu. Ante andaru medicine engineering ane avasaram ledu. You can look at humanities. Kani ivala webinar lo daniki scope ledu. We will discuss that at some other time. How are there hostel room lo? Hostel room lo 3 nunchi 4 untaru hostel room lo. Okay, 3 నుంచి 4 ఉంటారు. Which is better, IIT or IIIT? First IIT అండి, IIT preference. తర్వాత NIT. IIIT Hyderabad is an exception. IIIT Hyderabad is at par with the second generation IITs. Okay, how to register for the exam? Rakshit, అదే చెప్తున్నాను నేను. మా వెబ్సైట్కి వెళ్ళు. myseat.myclassroom.digital. ఈ వెబ్సైట్కి వెళ్తే we will tell you. Tarvata, Sai Teja, what's the difference between +1 and +2 and inter? Oh, good question, Sai Teja. Sai Teja, are you from CBSE? Sai Teja, are you from CBSE? Arvind, hostel facilities, photos na daggara ippudu levu, but definitely you can come to us. We will show you. Sai Teja, yes. So CBSE, which school, Sai Teja? Which school are you from? You're asking about +1, +2 and intermediate. I'll answer that question. Which school are you from, Sai Teja? Oh, Kennedy. Very nice. Okay. So basically, what you need to understand is that intermediate has some advantages over CBSE. If you are focusing on IIT and NEET. Why? Because the integrated coaching that is available in our kind of colleges in intermediate is not available in CBSE. CBSE lo, if you are studying in CBSE school, మీ దగ్గర కోచింగ్ ఉండదు. కోచింగ్ మార్నింగ్ 9 కన్నా ముందర కానీ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కానీ జరుగుతుంది. అంటే రోజుకి ఓ 2 నుంచి 3 గంటలు దొరుకుతుంది కోచింగ్. వేరాజ్ మా దగ్గర ఏమవుతుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వి ఫోకస్ ఆన్ IIT కానీ నీట్ కానీ కోచింగ్. సో ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ విల్ నాట్ బి అవైలబుల్ ఇన్ +1, +2. దట్స్ నెంబర్ 1. రెండోది, సిలబస్ పరంగా చూస్తే physics chemistry books are the same as CBSE. Intermediate books kuda NCERT based. Maths vishayaniki vaste, maths intermediate is better than CBSE maths. So andukosam syllabus wise meer chusukunte intermediate has an edge. Edi emaina, if you are planning to do engineering or medicine, then you should get into intermediate and you should take the benefit of the integrated coaching that this kind of coaching allows. Meeku adi CBSE lo adi sadhyam kaadu. Okay, which type of exam we should write for BPC? NEET, Lakshita, what you have to write is NEET. Okay, my entrance test lo maths, physics, chemistry, biology kuda questions untai. Just to tell you, ఒకవేళ మీరు బయాలజీ తీసుకోవాలా, మ్యాథ్స్ తీసుకోవాలా అని మీకు ఐడియా వస్తుంది. సో వీ హ్యావ్ బయాలజీ ఆల్సో ఇన్ అవర్ ఎంట్రన్స్ టెస్ట్. సో యూ కెన్ ఆన్సర్ యూ కెన్ రైట్ బయాలజీ ఆల్సో ఇన్ అవర్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకే, ఆర్ దెర్ ఎనీ ఇండోర్ గేమ్స్? దెర్ ఆర్ అదర్ ఫెసిలిటీస్ ఆల్సో దట్ ఆర్ అవైలబుల్. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, Arvind. Okay, so I would recommend that you come over to our campus and see our campus. Okay.
What is the qualifying mark for the entrance test? Rajita is asking. See, every paper is different. Every day there will be a different paper. So paper competition, paper standard batti ee marutundi roughly. And let me tell you, Rajita, that this is not like your 10th class. Idi chala low scoring test untundi. The oka 20% vachina kuda it's a great thing. In certain tests 20% will be our qualifying mark. So it varies from paper to paper, depends on what paper you are getting on that particular day, but it is a low scoring test. Please understand this. Me 10th class lo laga 95% andarki 10 on 10 vachestundi aa rakanga ikkada ma test lo raadu. JEE Advanced lo kuda okati I did not discuss this. JEE Advanced lo kuda mona jarigina 2021 jarigina JEE Advanced lo 32% వస్తే IIT లో సీట్ వచ్చింది. 32% మార్క్స్ వస్తే IIT లో సీట్ వచ్చింది. సో JEE Advanced ఇస్ లో స్కోరింగ్ టెస్ట్. అదే విధంగా మా ఎంట్రన్స్ టెస్ట్ కూడా లో స్కోరింగ్ ఉంటుంది. బట్ క్వాలిఫైయింగ్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేపర్. ఓకే, ఐ హోప్ Rajita you got the answer. Okay, Srihari is asking IIIT better or intermediate better? See, one thing you got to understand that IIIT ఏమవుతుందంటే 10th క్లాస్ అవగానే you have an integrated this one. Tarvata, the kind of opportunities that you will get at IIIT, at Basar are very limited. If you are good, if you have the potential, IIT lo gani, NIT lo gani seat techukunte, definitely the outcomes, the opportunities, the avakashalu evaithe doruktayo, avi meeku IIIT Basar kanna చాలా రెట్లు అధికంగా ఉంటాయి. సో you should give yourself the opportunity to use all of those opportunities. So if you are confident of yourself, if you think you're a good student, then I think you should go for intermediate, and after that go for engineering. So ఈ 2 years లో ఇంకోటి ఏమవుతుందంటే ఈ 2 years లో మ్యాథ్స్ ఫిజిక్స్ మీద మీకు పట్టు ఎక్కువ వస్తుంది, ఎస్పెషల్లీ వెన్ యూ గో ఫర్ IIT కోచింగ్. ఇప్పుడు మా దగ్గర మేము కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. మా దగ్గర ఈ బట్టి సిస్టమ్ ఉండదు. సో ఈ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి మీకు ఫండమెంటల్స్ మీద పట్టు ఎక్కువ ఉంటుంది. ఈ ఫండమెంటల్స్ మీద పట్టు ఎక్కువ ఉండడంతో ఇంజనీరింగ్ బాగా చేస్తారు. సో ఈ ఇంటర్మీడియట్ అనేది మీకు ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది బిఫోర్ యూ గెట్ ఇంటూ ఇంజనీరింగ్. IIITలో ఈ ఫెసిలిటీస్ అన్ని ఉండవు. సో ఐ వుడ్ సజెస్ట్ దట్ యూ షుడ్ గో ఫర్ ఇంటర్మీడియట్ అండ్ నాట్ IIIT అట్ దిస్ స్టేజ్. ఓకే, అరవింద్ పాలిటెక్నిక్ గురించి లెట్ us నాట్ టాక్. ఎందుకంటే ఒకప్పుడు ఒక 20-25 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ని లేనప్పుడు పాలిటెక్నిక్ వాజ్ అ రూట్ టు గెట్ ఇన్ టు టెక్నికల్ కెరియర్. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు ఇన్ని ఉన్నప్పుడు పాలిటెక్నిక్ వెళ్ళడం నన్ను అడిగితే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, తర్వాత అండ్ ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ దట్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలి అంటే 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ అవసరం. సో మీకు ఇది పనికొస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ అ డిప్లొమా ఒక డిగ్రీ తెచ్చుకోవడం అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఐ డోంట్ థింక్ యూ షుడ్ బి లుకింగ్ అట్ పాలిటెక్నిక్. ఓకే, ఎస్ వీ కెన్ డూ, ఇఫ్ యూ డూ బైపీసీ వీ కెన్ డూ నర్సింగ్ కోర్స్. నర్సింగ్ కోర్సే కాదమ్మా, ఇప్పుడు బయో రిలేటెడ్ చాలా కెరియర్స్ ఉన్నాయి. దెర్ ఆర్ హోల్ లాట్ ఆఫ్ కెరియర్స్. తర్వాత ఎంబీబీఎస్ఏ కాకుండా యూ హ్యావ్ బీడిఎస్, తర్వాత ఆయుర్వేద, హోమియోపతి, వీటన్నిటిలోని యు ఆర్ ఎలిజిబుల్. So there are a lot of options available to you. You can explore those options. Also biology related chala courses unnai. So ivanni ipudu vaccine tayari, for example, we all know about how vaccines are getting produced and how they are important. So they require an army of these people with biology background. So nursing ante MBBS nursing ki madhyana there are a whole lot of other options that are available to you. Okay, Meher Nishit, can I build my career as an animator? Animator anadi it's a creative area. So if you are creative, definitely you can go for animation. Kani at this stage I think it is better to go for a professional degree and then branch out and get into specialization. Okay, so Sanket, can we get, if we take BPC, can we get into science? Can we become a scientist? Definitely. Science లో ఏది తీసుకున్నా, ఇంజనీరింగ్ ఒకటే కాదు, మ్యాథ్స్ చేయొచ్చు, ఫిజిక్స్ చేయొచ్చు, కెమిస్ట్రీ చేయొచ్చు, బయాలజీ చేయొచ్చు. యూ గో సైంటిస్ట్. ఓకే, జస్ట్ as you have, నేను అది డిస్కస్ చేయలేదు యాక్చువల్లీ, just as you have IITs as centers of excellence for engineering education,
IISER అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, IISER అని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ 5-year కోర్స్. సో ప్యూర్ సైన్స్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, మ్యాథ్స్ లో ఇంట్రెస్ట్ ఉంది, ఫిజిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంది, కెమిస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంది, బయాలజీలో ఇంట్రెస్ట్ ఉంది. సో ప్యూర్ సైన్సెస్ కి IISER కి వెళ్ళొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దేర్ ఆల్సో. సో యూ కెన్ కన్సిడర్ దాట్. ఎస్, Arshita, NIFT, National Institute of Fashion Technology, again, is a specialized course, Amma. And normally, NIFT, ఆ ఏరియాస్లో వెళ్ళాలి అంటే కొంచెం క్రియేటివిటీ ఎక్కువ ఉండాలి. సో ఇఫ్ యూ థింక్ యూఆర్ క్రియేటివ్, దెన్ యూ షుడ్. ఫ్యాషన్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో అన్ ఎమర్జింగ్ ఫీల్డ్. కాకపోతే ఫ్యాషన్ టెక్నాలజీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనకి ఇంజనీరింగ్ అయిన తర్వాత మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేసేసి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఫ్యాషన్ టెక్నాలజీ కావాలి అంటే మీరు యూ షుడ్ బికమ్ అన్ ఇండిపెండెంట్ ఆంటర్ప్రూనర్. అంటే యువర్ ఓన్ బిజినెస్ మ్యాన్ అనమాట. ఆ రకంగా ఇప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్, చార్టర్డ్ అకౌంటెంట్స్, లాయర్స్ ఎలా ప్రైవేట్ గా చేస్తారు, ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా అదే విధంగా చేస్తారు. సో డోంట్ ఎక్స్పెక్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఏది మన ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏదైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతాయో అలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి ఫ్యాషన్ టెక్నాలజీలో. బట్ డెఫినెట్లీ ఇఫ్ యూ మేక్ ఇట్ బిగ్, అంటే ఇఫ్ యు ఆర్ క్రియేటివ్ అండ్ ఒక పేరు, ఒక ఫస్ట్ స్ట్రగుల్ ఉంటుంది, ఫస్ట్ 5 years, ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ స్ట్రగుల్ ఉంటుంది. బట్ వన్స్ యూ గెట్ యువర్ నేమ్ అండ్ ఫేమ్, దెన్ యుల్ బి ఇన్ డిమాండ్. కానీ అది అందరికీ జరగదు. బట్ అది చేయాలి అంటే ఫస్ట్ మీకు క్రియేటివిటీ అన్నది కొంచెం ఎక్కువగా ఉండాలి. ఓకే, నాసా. యా, ఐ వాంట్ గెట్ ఇంటు నాసా. ఫెంటాస్టిక్. ఏరోస్పేస్ నాసాలో కావాలి అంటే దెర్ ఆర్ సెవరల్ రూట్స్ దట్ యూ కెన్ టేక్. అఫ్ కోర్స్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ రూట్ ఏంటి, ఏరోస్పేస్ చేయాలి. You can also take engineering physics. ఇప్పుడు కొన్ని IITs లో, for example, IIT Bombay, IIT Madras, even IIT Hyderabad has engineering physics. So engineering physics తీసుకొని అందులో astrophysics లో స్పెషలైజ్ చేసి you can always go to US, do your MS, and ఆ విధంగా you can get into a space career. So that is చేయొచ్చు. Okay. If we take MPC, is engineering the only option? Not at all. ఎంపీసీతో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఇంజనీరింగ్. యూ కెన్ గో ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ లా. ఇప్పుడు క్లాట్ అని, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అని ఉంటుంది లాలో వెళ్ళడానికి, 5-year ఇంటిగ్రేటెడ్ లా. సో యూ కెన్ ఆఫ్టర్ ఎంపీసీ ఆల్సో యూ కెన్ అపియర్ ఫర్ క్లాట్. సిమిలర్లీ యూ కెన్ గో ఫర్ BBA, MBA, యూ కెన్ డూ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. అలాగే CA, CPT రాసి యూ కెన్ గో ఫర్ CA ఆల్సో. సో ఎంపీసీ చేస్తే ఓన్లీ ఇంజనీరింగ్ అన్నది కరెక్ట్ కాదు. ఓకే, degree or IIT, which is better? Obviously IIT is better. Okay, civil services, Nihal Reddy, definitely civil services. Can civil he wants to become IPS, but civil services kanna mundara you have to get a degree. So our degree engineering aithe inka manchidi. One thing I didn't discuss is that nowadays lot of students from the IITs and top institutes are getting into civil services. In fact, last year chuste top 10 rankers lo 5 rankers are from engineering background. Top 10 lo 5 rankers. So increasingly engineering people are getting into civil services. So engineering తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి you will have a chance, ఒకవేళ సివిల్ సర్వీస్ లో ఫెయిల్ అయినా కూడా you can get into some alternate career. So అందుకోసం the engineering is one advantage. Second advantage ఏంటంటే, suppose you get into say IIT, NIT, BITS, ఈ range of institution లో you will have good company. Definitely there will be a section of students who will be preparing for civil services, and you'll get exposure to all of them. You can do combined studies with all of them. So a exposure of very vidhanga untundi. So if you're looking at civil service also, I would suggest that you look at engineering very seriously. Okay, Rakshit, if you're talking about the entrance, if you're talking about our scholarship test, then when is the exam on now? So if it's actually from yesterday till 30th, my entrance test slots are open. You can take the entrance test. What we need to do to become an ethical hacker? Shashank, ethical hacker ante basically first software anadi, you should understand software, and engineering chese avasaram ledu. But if you do engineering, it becomes easy. Engineering and computer science, it becomes easy to become an ethical hacker. Without engineering also you can do, but definitely engineering cheyadam valla your understanding of computer science as a subject will be much deeper, and ఆ తర్వాత you can specialize in ethical hacking. Okay, ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ సైన్స్ లో there is a new variant. Okay, so it is called cyber security అనే ఒక కొత్త
వేరియంట్ వస్తుంది. ఇప్పుడు మన స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ అని వస్తుంది. ఓకే, సో you can take up that branch and get into ethical hacking. How to become aeronautical engineering? Arvind, I told you, I explained to you that not just Indian Institute of Space Technology. Indian Institute of Space Technology offers aerospace. Lot of IITs, for example, IIT Bombay, IIT Madras, IIT Kanpur, offer aerospace engineering. So you can get into one of those. Okay, so that was very nice. I had a great interaction with all of you guys, and I've taken a lot of time. దాదాపుగా 1.5 hours నేను కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉన్నాను. It was nice and good that so many people have participated today from all over, and I hope you've got some information of interest to you. Definitely మీరు come back to our college, మా campus facilities చూడండి. Most importantly, first మా టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. మళ్ళీ let me repeat, myseat.myclassroom.digital. ఈ డిజిటల్ DIGITAL ఇది మా వెబ్సైట్. ఈ వెబ్సైట్కి వెళ్ళండి. తర్వాత మా నంబర్స్ ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ. 9000007761 9000007761. మళ్ళీ రిపీట్ చేస్తాను, 9000007761. సో ఈ నంబర్కి మీరు ఫోన్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పంపించండి. You will get all the information that you will get. Okay, thank you very much, Shivaji. Thank you, and I hope we will see you soon. Visited Madhapur campus and ended test and waiting for results. Shivaji, all the best for your test. I hope you've done well in the test. Very shortly we will come back with results to you. Okay, Shivaji. So on that note, let's end this webinar. Thank you very much, all of you, for participating in this webinar. Okay. Rajita, yes, you have to do registration for offline also. You have to do registration. You can also walk into our centers at Madhapur and Nalakonta and take the offline test. Okay, Arshita, thank you. Thanks, everybody.